మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ కూడా మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి మనందరూ కూడా ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమమైనటువంటి రీతిలో మరి ఒక్కొక్క అధ్యాయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ప్రతి పుస్తకాన్ని కూడా మరి మనం ధ్యానించాలనేటువంటి ఒక ఆశతో లేక గురితో ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించడం జరిగింది. మరి మన దేవుడు వాక్యమైన దేవుడు కాబట్టి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన తనను తాను ఆయన ఏమై ఉన్నారో ఆయన మనకు బయలుపరుచుకునే దేవుడు, ప్రత్యక్షపరుచుకునే దేవుడు. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితాలను ఏ రీతిగా మరి మనం కట్టుకోవాలో దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనకు ఎన్నో దేవుని యొక్క వాక్యంలో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మరి మనము ఒక సమర్పణతో, ఒక కమిట్మెంట్తో, ఒక డెడికేషన్తో, ఒక డిజైర్, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి దప్పికతో మనం దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనతో తప్పకుండా మాట్లాడే దేవుడై ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు. మరి ఈ సాయంకాల వేళ కూడా మరి అటువంటి ఆత్మీయమైనటువంటి ఆకలితోనే ప్రార్థనాపూర్వకంగా ఈ సాయంకాల వేళ కూడా మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మరి తప్పకుండా మన దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నారు. అలాగే మనకు ఎటువంటి బోధ అవసరమో మరి దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి బోధ లేక హిత బోధ దేవుడు మరి మనకు అనుగ్రహించే దేవుడు. అటువంటి ఆరోగ్యకరమైనటువంటి హిత బోధ ద్వారానే లేక అపోస్తుల బోధ అని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42లో ఉంటుంది. దాని ద్వారానే మన జీవితాలు కట్టబడతాయి. కాబట్టి అటువంటి బోధ కొరకు ఈ సాయంకాల వేళ కూడా మరి మనము ఆశతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి గత కొద్ది వారాలుగా మనం ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో మరి క్రొత్త నిబంధనలోని రోమీలకు రాసిన పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక ఇదివరకే మరి మనం 8 అధ్యాయాలు ముగించాం. ఈ రోజున 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా ఈ రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని ఈరోజు మరి మనము ధ్యానం చేద్దాం. మరి మీరు ఇప్పుడు వింటున్నప్పుడు ప్రక్కన ఒక నోట్బుక్ లో కానీ డైరీలో కానీ కొన్ని మరి అక్కడక్కడ మరి దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు కావచ్చు, లేక ఈ బైబిల్ స్టడీ చెప్పే కొన్ని పాయింట్స్ కావచ్చు, ఆ ఎగ్జాంపుల్స్ ఆర్ రెఫరెన్సెస్ అవి కూడా మీరు కొన్ని నోట్ చేసుకుంటూ ఉండండి. అవి మీకు ఎంతగానో తర్వాత కూడా వ్యక్తిగతంగా కూడా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అందులో ఉన్న విషయాలు ఏంటో మనం గ్రహించడానికి అది మరి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. రైట్, మంచిది. మరి ఎవరైనా ఒకరు దయచేసి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ హెడ్డింగ్ ఒకసారి చదవండి. అంటే ఈ రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసే ప్రాముఖ్యమైన అంశము ఇక్కడ మీరు ఇప్పుడు స్లైడ్ మీద చూస్తున్నారు. చదవండి. God's sovereignty in salvation. ఓకే, గాడ్స్ సావరెంటీ. ఓకే, దేవుని సార్వభౌమాధికారం అనేది ఇది ఈ అధ్యాయంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. సో మనకు సావరెంటీ లేక తెలుగులో సార్వభౌమాధికారము. సో అంటే అర్థం ఏంటి అంటే ఆ పదంలోనే ఉంది కదండి, సార్వభౌమాధికారం అంటే సర్వముపై అధికారము కలిగినటువంటి వ్యక్తి ఎవరు? దేవుడే కదండి. సో ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకు లేక నాయకులకు, రాజకీయ నాయకులకు, మరి పరిపాలన చేసేటటువంటి పాలకులకు అధికారం ఉంటుంది. అలాగే సాతానుకు కూడా ఈ యుగాధిపతి అని కూడా పేరుంది. అయితే వారు కూడా కొంత అధికారాన్ని కలిగి ఉంటారు. అయితే కేవలం దేవుడు మాత్రమే సార్వభౌమాధికారము కలిగినటువంటి వ్యక్తి. అంటే కేవలము దేవునికి మాత్రమే సర్వముపై, అన్నింటిపై, అన్ని విషయాలపై, మనుషులపై, సృష్టిపై, మన జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులపై కూడా అధికారం ఎవరికి ఉందంటే సాతానుకు లేదండి. సాతానుడు మనల్ని కంట్రోల్ చేయలేడు. సాతానుకు ఆ అధికారం లేదు, లేక మనుషులకు ఆ అధికారం లేదు. అయితే కేవలం దేవునికి మాత్రమే అధికారం ఉంది. సో కాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశము దేవుని సార్వభౌమాధికారము. ఓకే, అది దృష్టిలో ఉంచుకొని మరి మనం ఈ రోజున ఈ అధ్యాయంలోకి వెళ్దాం. వాస్తవంగా చెప్పాలంటే ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంతమందికి కష్టంగా
అనిపించవచ్చు. ఇందులో కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ కూడా కొంతమంది ఇందులో చూస్తారు. అయితే వాటిని మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుని యొక్క వాక్యం ఏ ఉద్దేశంతో రాయబడిందో అవి మనం స్పష్టంగా ఈరోజు దీన్ని చూసుకోబోతున్నాం. అలాగే ఈ అధ్యాయంలో ఒకవైపు దేవుని సార్వభౌమాధికారము, మరొక వైపు హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మానవ బాధ్యత. ఓకేనండి, రెండు కూడా ప్రాముఖ్యమైన విషయాలే. దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడే, అయితే అదే సమయమందు మనిషి కూడా స్పందించాలని, మనిషి కూడా తన జీవితం పట్ల బాధ్యత తీసుకోవాలని కూడా దేవుడు కోరుతూ ఉన్నారు. అలాగే ఈ అధ్యాయంలో మరి ఇశ్రాయేలీలు ఎవరైతే దేవుని యందు ఇంకా విశ్వాసం ఉంచకుండా ఉన్నారో ఆ అంశం గురించి కూడా మరి ఆ పౌలు గారు ఇందులో మాట్లాడారు. అలాగే వారి యొక్క రక్షణ పట్ల ఆయన కలిగిన భారాన్ని కూడా ఇందులో తెలియచేయడము జరిగింది. సో ఓవరాల్ గా ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే మరి అందులో ఉన్నటువంటి దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క పాత్ర ఏంటో చాలా స్పష్టంగా ఇందులో మరి మనం చూసుకోబోతున్నాం. మరి ఇంతవరకు కూడా మరి మనం 8 అధ్యాయాలు ముగించాం కదండి. సో ఈ 8 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే జస్ట్ కొంచెం రీక్యాప్ లాగా మనం చూస్తే, వెనక్కి వెళ్ళి ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నట్టుగా ద గాస్పుల్ ఆఫ్ గ్రేస్. సో ద గాస్పుల్ ఆఫ్ గ్రేస్, కృపా సువార్త. ఏ రీతిగా పాపంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు క్షమించి, అంటే ఆ వ్యక్తి దేవుని యొద్దకు వచ్చుట ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మరి దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించి అతన్ని నీతిమంతుడిగా లేక నీతిమంతురాలుగా తీర్చి, ఇక అంత మాత్రమే కాకుండా ఇక ఆ రోజు నుంచి ఇక పరలోకానికి ఎక్కి వెళ్ళేంత వరకు, లేక ప్రభు యొక్క రెండవ రాకడ వరకు కూడా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవించడానికి కూడా మన సొంత శక్తి చేత అది సరిపోదు. కాబట్టి దేవుడు సహాయం చేస్తూ, ఓకే, ఇక ఏ రీతిగా ఆయన ప్రేమ చేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నారో మరి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, అది మొదటి 8 అధ్యాయాలు లాస్ట్ వీక్ వరకు చదివాం. ఈ 9 నుంచి 11 అధ్యాయాలు ఇది ఇంకొక సెక్షన్ లాగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ 9 నుంచి 11లో అంటే 9, 10, 11 అంటే ఈ 3 చాప్టర్స్ లో కూడా గాడ్స్ ప్లాన్ ఫర్ ఇజ్రాయెల్, ఇస్రాయేలు పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు వారితో చేసినటువంటి ఆ నిబంధన, ఏ రీతిగా భవిష్యత్తులో దేవుడు ఎటువంటి ప్రణాళిక వారి పట్ల కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మరి మనము 9 నుంచి 11 అధ్యాయాల వరకు కూడా ఇదే అంశం కొనసాగుతుంది. రైట్. సో కాబట్టి ఈ రోజున మనం అధ్యయనం చేసి 9వ అధ్యాయంలో మనం చూసే అంశము సోవరిన్ ఎలక్షన్. సో దేవుని తన యొక్క సార్వభౌమాధికారంలో ఆయన ఎలా ఎంపిక చేసుకుంటాడు, ఎలా వ్యక్తులను ఆయన తన కొరకై ఏర్పాటు చేసుకుంటాడు, ఏ రీతిగా వారిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారికి తన కృప చూపిస్తాడు, వారికి ఏ రీతిగా ఆయన సహాయం చేస్తాడు, వారిని ఏ రీతిగా సిద్ధపరుస్తాడు అనే అనేక విషయాలు మరి మనం ఈ యొక్క 9వ అధ్యాయంలో మరి మనము చూసుకోబోతున్నాం. రైట్. ఓకే, ఎవరైనా త్వరగా మైక్ ఆన్ చేసుకుని మొదటి 5 వాక్యాలు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచార్యులను, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు, శరీరులను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఓకే, సో ఈ మొదటి 5 వచనాలు చూడండి. అక్కడ మీరు టైటిల్ ఏం చూస్తున్నారు? టైటిల్ కూడా ఒకసారి చదువు. పైన టైటిల్ పాల్స్ గ్రేట్ సారో. ఓకే, పౌలు కలిగి ఉన్నటువంటి గొప్ప బాధ లేక విషాదముతో కూడుకున్నటువంటి ఒక అనుభవం. సో ఎందుకు ఆయన ఇక్కడ బహు దుఃఖము కలదు అని స్టార్టింగ్ లోనే, నాకు బహు దుఃఖమును నా హృదయంలో
మరి మానని వేదనయు కలవు అని చెప్తున్నాడు కదండి. మరి ఎందుకు ఆయన దుఃఖాన్ని కలిగి ఉన్నాడు? అది కూడా బహు దుఃఖము, అలాగే మానని వేదన. సో బైబిల్లో ప్రతి పదం కూడా చాలా ప్రాముఖ్యమే కదండి. సో కాబట్టి ఒక పదము ఒక విధంగా వ్రాయబడింది అంటే దాని వెనుక ఎంతో లోతైనటువంటి అర్థం కూడా ఉంటుంది. అందుకే మరి మనము బైబిల్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా మరి మనము ధ్యానం చేసినప్పుడే అందులో ఉన్నటువంటి నిజమైన అర్థం మరి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ పౌలు గారు తన ఆయన కలిగి ఉన్నటువంటి బహు దుఃఖం గురించి కానీ, మానని వేదన అనేది ఇదేదో సాదృశ్యంగా పౌలు గారు చెప్తున్నారు అనుకోకండి. కాదు, ఇది వాస్తవంగా ఆయన కలిగి ఉన్న దుఃఖమే. గమనించండి, నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పినట్టున్నాను. బైబిల్లో కొన్ని విషయాలు మనకు సాదృశ్యంగా ఉంటాయి, వాటిని సాదృశ్య రూపకంగా తీసుకోవాలి, సింబాలిక్ గా ఉంటాయి, అక్షరాల కాదు. కొన్ని లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది, అక్షరాల మనం వాటిని ఉన్నది ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నాకు బహు దుఃఖము లేక మానని వేదన ఉన్నది అంటే పౌలు గారు ఏదో సాదృశ్య రూపకంగా లేకపోతే ఒక పోయటిక్ లాంగ్వేజ్ లో, సింబాలిక్ లాంగ్వేజ్ లో చెప్పట్లేదు. ఇట్స్ ఎ లిటరల్ ఇంటర్ప్రిటేషన్, లైక్ లిటరల్ అండర్స్టాండింగ్ గానే మనం తీసుకోవాలి, అక్షరార్థంగానే ఉన్నది ఉన్నట్టుగానే మనం దీన్ని తీసుకోవాలి. అయితే మరి ఎందుకు పౌలు గారు ఇటువంటి బహు దుఃఖము లేక మానని వేదన కలిగి ఉన్నారు? ఎవరి కోసం అని కనుక చూస్తే, ఆయన ఏదో స్వార్థముతో మరి నేను ఇది సంపాదించుకోలేదు కాబట్టి, అది కలిగలేను కాబట్టి నేను బాధపడుతున్నాను కాదు. ఓకే, సో చాలా మంది చాలా వాటి కొరకు బాధపడుతూ ఉంటారు. ఓకే, వారికి అది లేదని ఇది లేదని లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల వారు దుఃఖాన్ని, బాధను కలిగి ఉండొచ్చు. అయితే అది ఎటువంటి దేవుని దృష్టిలో దానికి ఎటువంటి విలువ లేదు. అయితే పౌలు గారు కలిగిన దుఃఖము దేనికంటే, మనం ఇక్కడే చూస్తున్నాం కదా, పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చింది, సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునందుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. అంటే ఎవరి గురించి అండి? నా సహోదరులు అని అంటున్నారు. అంటే నాయన సహోదరులు అంటూ ఆయన సొంత అన్నలు తమ్ముళ్ళు కాదు. ఓకే, మరి ఎవరు వారు? వీరు ఇశ్రాయేలీయులు. 4వ వచనం స్టార్టింగ్ లో ఉంది కదా, ఇశ్రాయేలీయులు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పాత నిబంధనలు మనం చూస్తాం కదండి. దేవుడు ఇశ్రాయేలీయులను ఆయన తనకు ప్రజలుగా ఉండుట కొరకు ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. యూదులు అంటే అబ్రహాముతో ప్రారంభించి ఇక ఆయన సంతతి, అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇక వారి సంతతి అందరూ కూడా ఇశ్రాయేలీయులు, యూదులు. ఓకే, లేక హెబ్రీలను వారిని పిలుస్తాం. సో కాబట్టి వారి కొరకు ఈయన భారాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు భారాన్ని కలిగి ఉన్నారు అంటే, వారు దేవుని చేత ఏర్పరచబడిన వారే, దేవుని ప్రణాళికలో ఉన్న వారే. అయితే మరి చాలా మందిలో వారు యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా అంగీకరించలేదు. అంటే పౌలు గారు అప్పట్లో ఈ పత్రిక ఎప్పుడైతే రాశారో, ఆయన రాస్తున్నటువంటి సమయానికి కూడా చాలా మంది యూదులు, హెబ్రీయులు మరి యేసుక్రీస్తుని అంగీకరించలేదు. వారు ఇంకా పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మీద ఆధారం చేసుకునే వాళ్ళు అనేక రకాల ఆచారాలు, పారంపర్య ఆచార సాంప్రదాయ కట్టుబాట్లలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యకే వచ్చాడు. వారిని ఆయన్ని వారు మెస్సయ్యగా గుర్తించలేకపోయారు, ఆయన్ని దేవుడిగా చూడలేకపోయారు, ఆయన్ని తమ సొంత దేవుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోయారు. వారి మధ్య ఉన్నాడు కదండి ఆయన. మనం చూస్తాం యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చానంటే, ఎవరు స్వకీయులు అంటే ఇశ్రాయేలీయులు, యూదులు. అయితే వారు అతన్ని అంగీకరించలేదు. ఇంకా చెప్పాలంటే వారు అతన్ని తృణీకరించారు. మనకు తెలుసు 4 సువార్తలు ఇంతవరకు మనం అధ్యయనం చేశాం కదా. ఒకవేళ ఎవరైనా కొత్తగా జాయిన్ అయి ఉంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అప్పట్లో నేను మీకు మొదటి 4 సువార్తలు లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పరిచర్ను వివరించడం జరిగింది కదా. అందులో ఎలాగ మరి యూదులు మరి యేసుక్రీస్తు ప్రభుని తృణీకరించారో మరి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు పౌలు గారు వారి పట్ల భారాన్ని కలిగి ఉన్నారు. ఎందుకొరకు? వారి రక్షణ పట్ల భారాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు నశించిపోవడము వాస్తవంగా చెప్పాలంటే మొదట దేవుడికి ఇష్టం లేదు కదండి. పౌలు గారి బాధని మనం ఒకవైపు చూస్తున్నాం కానీ అది వాస్తవంగా ఎవరి బాధ అంటే అది దేవుని బాధ. అది
ఎవరి హృదయ వేదన, ఇక్కడైతే నాకు మనోవేదన, బహు దుఃఖము, మానని వేదన ఉన్నదని పౌలు గారు చెప్తున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే ఇది దేవుని భారము, దేవుని యొక్క మనసు, దేవుని హృదయం ఏంటంటే ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఏ ఒక్కరూ నశించి నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆ విషయానికి వస్తే మీకు క్వశ్చన్ తెలుసండి, పాత నిబంధనలోనే ఓకేనా దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోతే నేను ఏమైనా సంతోషిస్తానా? సంతోషించాను కదా. ఆ దుష్టత్వంలో ఉన్నవాడు తన తప్పు తెలుసుకొని తను మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి దేవుడి దగ్గరికి వచ్చి దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించి అప్పుడు చనిపోతే పర్వాలేదు, ఎందుకంటే అతడు చనిపోయిన తర్వాత దేవుని సన్నిధికే వెళ్తాడు కాబట్టి. అంతేగాని ఒక పాపి లేక ఒక దుష్టత్వంలో ఉన్న వ్యక్తి పాపములో చనిపోతే దేవుడేమి ఇష్టపడడు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఎందుకు ఇశ్రాయేలీయుల పట్ల లేక తన సహోదరుల పట్ల, ఎందుకంటే ఆయనది కూడా అదే జాతి కదా. మరి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన మరి ఏ జాతిలో నుంచి వచ్చాడు, ఏ గోత్రంలో నుంచి, ఈ గోత్రంలో ఆయన పుట్టాడు, ఎలా పెరిగాడు. ఓకే, ఇశ్రాయేలీల జాతిలో ఆయన పుట్టి బెన్యామీను గోత్రంలో పుట్టి, అలాగే మరి ఆయన మత నిష్ట విషయంలో పరిసయుడునై నేను ఉన్నాను అని అక్కడ ఆయన చెప్పారు. కాబట్టి ఆయన ఏ జాతిలో, ఏ గోత్రంలో, ఏ వంశంలో అయితే జన్మించాడో మరి వారి పట్ల, వారి రక్షణ పట్ల ఆయన భారాన్ని కలిగి ఉన్నాడు. ఇక వారు ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా ధర్మశాస్త్రం తెలిసి కూడా క్రీస్తుని గుర్తించకపోవడం, మెస్సయ్యగా దేవుడిగా, అది చెప్పాలంటే ఆ విషయంలో ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి క్రీస్తుని వారు గుర్తించకపోతే మరి రక్షణ లేదు కదండి, మరి వారికి పాపక్షమాపణ ఉండదు కదా, మరి వారు చనిపోతే నరకానికి వెళ్తారు కదా. అది పౌలు గారు తెలుసుకొని ఇక వారు మారాలని, వారు యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత దేవుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఆయన వారి కొరకు ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఎంత భారం వారి పట్ల కలిగి ఉన్నాడంటేనండి, నేను ఇది చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మరి మీరు పోయారు లేదు నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా వాక్యాన్ని చదివినప్పుడు వాస్తవం మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా 3వ వచనం చివరిలో చూస్తే ఆయన అంటున్నాడు, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వారు రక్షణ పొందడానికి ఒకవేళ నేనే క్రీస్తు నుంచి వేరైపోవాల్సి వచ్చినా, లేక నేనే శాపగ్రస్తుడిగా మారాల్సి వచ్చినా నాకేమి ఇబ్బంది లేదండి. నా సహోదరులు రక్షణ పొందితే చాలు, నా వారు రక్షణ పొందితే చాలు, వారు పాపం నుంచి విడిపించబడితే చాలు, వారు నిజమైన దేవుని తెలుసుకుంటే చాలు, వారు మారుమనసు కలిగి నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే చాలు, వారు సత్యాన్ని గ్రహిస్తే చాలు, ఇక నేను ఒక విధంగా నేను నశించిపోవాల్సి వచ్చినా లేక శాపగ్రస్తుడు అవ్వాల్సి వచ్చినా పర్వాలేదు అని అనే అంత స్థాయికి ఆయన వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, బైబిల్ స్టడీ మరి చెప్పండి. ఎవరైనా బైబిల్లో ఇంకా ఎవరైనా ఇటువంటి ఆశ కలిగి ఉన్నారా? పౌలు కలిగినటువంటి ఆశ లేక ప్రార్థన, తన సహోదరుల పట్ల తన వాళ్ళు మారాలి, వారు దేవుడు తెలుసుకోవాలి, వారి కోసం నేను ఇబ్బంది పడాల్సి వచ్చినా పర్వాలేదని, ఇటువంటి భార్యను ఎవరైనా కలిగి ఉన్నారా? చెప్పండి ఉంటే త్వరగా. మోషే. మోషే. ఓకే, సో అక్కడ మీరు స్లైడ్ మీద రెఫరెన్స్ కూడా చూస్తున్నారు, కావాలంటే రాసుకోండి. నిర్గమకాండము 32:32, నిర్గమకాండం 32:32లో మోషే కూడా ఇలాగే వాస్తవం దేవుణ్ణి అడుగుతాడు. ఆయన ఏమని, ప్రభువా అవసరమైతే అంటే ఈ ఇశ్రాయేలీయులు వీరు మరి పాపములైనటువంటి వారు, వీరిని నీవు రక్షించు, ఒకవేళ అవసరమైతే మీ జీవ గ్రంథంలో నుంచి, మీ పుస్తకం నుంచి నా పేరు తీసేసినా పర్వాలేదు, వీళ్ళ పేరు యాడ్ చేయండి, వీళ్ళకి రక్షణ దయచేయండి, వారు మీ వైపు తిరగడానికి కృప చూపించండి. వారి పట్ల మధ్యలో ఈయన మధ్యవర్తిగా, మీడియేటర్గా, దేవుడికి ఇటు ప్రజలకు మధ్యవర్తిగా ఉండి యథార్థ హృదయంతో ఆయన కూడా వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడం జరుగుతుంది. అంటే అక్కడ మనకు కూడా అర్థమవుతుంది ఆయన మనసు ఏంటో. అంటే తన ప్రజల రక్షణ పట్ల అతడు ఎటువంటి భారాన్ని కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ పౌలు కూడా ఈ మొదటి 5 వచనాల్లో కూడా తన ప్రజల రక్షణ పట్ల అదే భారాన్ని కలిగి ఉన్నాడు. సో దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు చివరిలో, మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన బంధువుల్లో ఉన్నవారు కావచ్చు, మన ఇంటి వారే కావచ్చు, మన ప్రాణ స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వారు కావచ్చు, మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ వీధిలో ఉన్నవారు కావచ్చు. ఓకే, సో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మీరు ఎక్కడైనా స్టడీ చేస్తుంటే, జాబ్ చేస్తుంటే, బిజినెస్ చేస్తుంటే అక్కడ చాలా మంది పరిచయిస్తుంటారు కదా. మరి అయితే వారు మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా,
తమకు నచ్చినటువంటి విధానంలో చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఓకే, అయితే నిజంగా రక్షణ పొందిన మనకు తెలుసు. ఒక వ్యక్తి క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, పాప క్షమాపణ పొందకుండా ఒకవేళ మరణిస్తే వారు నశించి నరకానికే వెళ్తారు. యుగాయుగాలు నరకంలో గడపాల్సిందే, ఇక వేరే ఆప్షన్ ఏది కూడా లేదు. అయితే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే తమ యొక్క తప్పును పాపములను తెలుసుకొని ఆ పాపాల విషయమే పశ్చాత్తాపడి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని భయభక్తులు కలిగి ఇక ఆ రోజు నుంచి క్రీస్తు కొరకు జీవించిన వ్యక్తులు మాత్రమే ఇంకా ఎప్పుడు మరణించినా వారు దేవుని సన్నిధికి వెళ్తారు. ఓకే, సో కాబట్టి మన చుట్టూ చాలా మంది దేవుని ఎరగని వారు ఉంటూ ఉన్నారు. లేదు, క్రైస్తవులం అండి మేము చిన్నప్పటి నుంచి అని చెప్పుకుంటున్న వారు కూడా మరి పాప క్షమాపణ లేకుండా, మారుమనస్సు లేకుండా ఏదో పేరుకు క్రైస్తవులుగా ఉంటూ తమ జీవితంలో నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించని నామకార్థ క్రైస్తవులు కూడా మరి చాలా మందిని మీరు చూస్తూ ఉంటారు. అటువంటి వారి పట్ల మీరు భారాన్ని కలిగి ఉన్నారా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు మనకు పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలు పట్ల, రక్షణ పట్ల ఎటువంటి భారాన్ని కలిగి ఉన్నాడో, అలాగే ఇక్కడ ప్రస్తుతానికి రోమాపత్రిక 9వ అధ్యాయంలో పౌలు ఏ రీతిగా ఇశ్రాయేలు పట్ల, వారి రక్షణ పట్ల భారాన్ని కలిగి ఉన్నాడో, మరి మనం అటువంటి భారాన్ని కలిగి ఉన్నామా అని ఇప్పుడు మరి మనం ప్రశ్న వేసుకోవాలి. ఓకే, చూడండి, ఈ 4-5 వచనాల్లో పౌలు గారు ఈ ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ, యూదుల గురించి మాట్లాడుతూ, అంటే దేవుడు ఎంపిక చేసుకునే ప్రజలకు దేవుడు ఎటువంటి ఆత్మీయ ఆధిక్యతలు ఇచ్చాడో ఇక్కడ మనం చూడొచ్చు. వీరు ఇశ్రాయేలీలు, వీరు ఎవరండి? దత్త పుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. ఇవన్నీ కూడా వీరు పొందుకున్నారు. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారిని దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరి దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీలు ఎటువంటి ఆధిక్యతలు కలిగి ఉన్నారు. ఇప్పటిదాకా నేను మీకు ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదండి, ఎన్ని ఆధిక్యతలు ఒకసారి చెప్తారా? కౌంట్ చేసి ఎన్ని బాక్సులు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ? ఎన్ని బాక్సులు అండి? 8 బాక్సులు. అంటే 8 రకాల ఆధిక్యతలు ఇశ్రాయేలీలు కలిగి ఉన్నారు. ఓకే, సో అడాప్షన్ యాజ్ సన్స్, దత్తపుత్ర చెప్పుకున్నాం కదా, వారు దేవుని యొక్క దత్త పుత్రత్వమును పొందుకున్న వారు, ద గ్లోరీ, మహిమను, నిబంధనను, ధర్మశాస్త్రము, ఆరాధన, దేవాలయ ఆరాధనను, వాగ్దానములను, పితరులు, అలాగే మెస్సయ కూడా చివరికి ఎక్కడ పుట్టాడు, ఎవరిలో పుట్టారు అంటే వీరి మధ్యలోనే, క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు వీరిలో పుట్టాను. సో మీకు ఇక్కడ కావాలంటే క్రాస్ రెఫరెన్స్ ఇక్కడ కింద మెన్షన్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఇక్కడ మనకు నేను చదవను, కానీ మీరు నోట్ చేసుకొని మీరు పర్సనల్ గా తర్వాత నోట్ చేసుకోండి, అంటే దీనికి సంబంధించిన మరికొన్ని క్రాస్ రెఫరెన్సెస్. ఓకే, అంటే దేవుడు చూడండి ఇశ్రాయేలీలకు ఎటువంటి ఆధిక్యతలు వారికి ఇచ్చాడు అంటే, వాస్తవంగా మీరు కొంచెం డీప్కి వెళ్ళి ఆలోచిస్తే ఇశ్రాయేలీలకే కాదు, అన్యులకైనా, మనలాంటి అన్యులకైనా, ఎవరికైనా కూడా దేవుడు రక్షణ పొందుకోవడానికి, మారు మనస్సు పొందుకోవడానికి, సత్యాన్ని గ్రహించడానికి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, గమనించండి, వారు చదువు లేని వారైనా, పల్లెటూరులో పుట్టిన, మారుమూల ప్రాంతాల, కొండ ప్రాంతాల్లో జన్మించిన ఆదివాసీలు, ట్రైబల్స్ ఉంటారు కదండి, అటువంటి వారైనా, లేక పెద్ద సిటీలో చదువుకున్న ఫ్యామిలీలో పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఎవరైనా కావచ్చండి, దేవుని తెలుసుకోవడానికి మాత్రం దేవుడు అనేక రకాల సూచనలు, కానీ దేవుడు అనేక రకాల ప్రివిలేజెస్, ఆధిక్యతలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దేవుడేమి ఎటువంటి క్లూ ఇవ్వకోకుండా ఓకేనా రక్షణ పొందాలని దేవుడు కోరుకోడు. సో దేవుడు ఇశ్రాయేలీయులు రక్షణ పొందుకోవడానికి, నిజమైన దేవుడు ఎవరో, ఆ మెస్సయ ఎవరో గుర్తించడానికి, ఓకే, 8 రకాల ఆత్మీయ ఆధిక్యతలు వారి ముందు దేవుడు పెట్టాడు. అంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయి వారికి. అంటే వీటిని చూసైనా వారు అర్థం చేసుకోవాలి, నిజమైన దేవుడు ఎవరో, మెస్సయ ఎవరో, పాపుల రక్షకుడు ఎవరో, ఎవరు నా పాపాన్ని క్షమించగలడు, ఏది సత్యము. ఇన్ని రకాలు మనం చూస్తున్నాం ప్రపంచంలో, ఇంతమంది, ఇన్ని రకాల భక్తి మార్గాలు రకరకాలుగా ఉన్నాయి. అయితే నిజమైన దేవుడు ఎవరు, వెలుగు, నిజమైన వెలుగు ఏంటి, వెలుగేంటి, చీకటేంటి. ఓకే, సో ఇలాగ క్లారిటీగా తెలుసుకోవడానికి దేవుడు
ఆ రోజుల్లో దేవుడు వీరికి అనేక రకాల గుర్తులు, సూచనలు ముందుగానే దేవుడు తెలియజేశాడు. అర్థమవుతుంది కదండి. మీరందరూ కూడా దీన్ని కొంచెం ఫాలో అవ్వాలి. సో ఈరోజు కొంచెం కాన్సన్ట్రేషన్తో మీరు వింటేనే కొన్ని విషయాలు మనకు డీప్గా అర్థమవుతాయి. లేదంటే మీరు ఈ లైన్ ఆఫ్ థాట్ పౌల్ గారు ఏ అంశాన్ని చెప్తున్నారు మనం మిస్ అయిపోతాం. సో జాగ్రత్తగా ఆలకించండి. ఇక తర్వాత 6 నుంచి 13 వరకు ఎవరైనా ఒకటి చదవండి. 6వ వచనం నుంచి 13వ వచనం వరకు. అది ఇంకొక సెక్షన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాం సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియ మూలంగా కాక పిలిచువాని మూలంగానే నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగను అని ఆమెతో చెప్పబడను. ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది. ఓకే, రైట్. 13 వరకు మనం చదువుకున్నాం కదండి. సో దేవుని మాట ఎప్పుడు కూడా అది తప్పిపోదు. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ ఈ సెక్షన్లో మనం గమనించవలసినవి 2 భాగాలండి. సో క్లియర్గా మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారుగా 2 బాక్సులు. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫిజికల్ ఇజ్రాయెల్, అంటే భౌతికమైనటువంటి ఇస్రాయేలు లేక ఇస్రాయేలీలు. ఓకే, ఇక రైట్ సైడ్ మీరు చూస్తుంది స్పిరిచువల్ ఇజ్రాయెల్, ఆత్మీయ ఇస్రాయేలీలు. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇస్రాయేలు సంబంధులు అందరూ ఇస్రాయేలీలు కారు. అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరూ అబ్రహాం పిల్లలు కారు. మీకు అర్థమవుతుందండి. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాస్తవంగా ఇస్రాయల్ దేశంలో ఎవరైనా పుట్టారనుకోండి, వాళ్ళు ఇస్రాయేల్ అవుతారు. వాస్తవంగా మీరు భారతదేశం పుట్టాం కాబట్టి మనం భారతీయులు అని పిలుస్తున్నాం బై బర్త్. ఓకే, మనకు ఆల్రెడీ మనం పుట్టిన వెంటనే రైట్ తర్వాత మనకు ఒక ఐడెంటిటీ కార్డు, ఓకే, లేక ఆధార్ కార్డు ఓకే జనరేట్ అవుతుంది కదా. సో కాబట్టి మనం ఈ దేశానికి చెందిన వారము అనే గుర్తింపు వస్తుంది. కానీ దేవుని దృష్టిలో ఓకే ఇది మనం కొంచెం ఆలోచిస్తే ఇస్రాయేలు సంబంధులందరూ ఇస్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు. ఇప్పుడు చూడండి, మరి అబ్రహాం తీసుకుంటే ఓకేనండి, మరి దేవుడు ఏ సంతానాన్ని మరి ఆయన అంగీకరించాడు, ఏ సంతానాన్ని ఆయనకు సంతానంగా అంగీకరించలేదు? ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఏ సంతానాన్ని దేవుడు నిజమైన సంతానంగా పరిగణించాడు? ఎవరికి జన్మించిన వారిని చెప్పండి. ఇస్సాకు వాగ్దానం. ఎస్, అబ్రహాం విషయంలో ఇస్సాకు ఎవరికి జన్మించాడు? అబ్రహాం. ఓకే, ఇస్సాకు తల్లి పేరేంటి? శారా. 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 ఓకే, అలాగే అబ్రహాంకి ఇంకొక కుమారుడు ఇష్మాయిల్ అనే కుమారుడు జన్మించాడు. ఓకే, ఇష్మాయిలు తల్లి పేరేంటి? ఆగరు. అయితే వాస్తవం వాళ్ళిద్దరూ కూడా మరి అబ్రహాం జన్మించిన వారే కదా అబ్రహాం దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో ఎవరిని దేవుడు పరిగణించాడు, అంటే ఎవరి సంతానాన్ని అంగీకరించాడు అఫీషియల్ గా? ఎస్, ఇస్సాకుకు. ఓకే, అంటే శారా ద్వారా ఇస్సాకు జన్మించాడు కదా, దానినే దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు. కానీ దాసి అయినటువంటి ఆ హాగరుకి జన్మించినటువంటి ఇష్మాయిల్ని దేవుడు అంగీకరించలేదు. ఓకే, సో అంటే అందుకే దాని అర్థం అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు. సో ఎందుకంటే కేవలము ఇస్సాకు వలనైతే మాత్రమే నీ సంతానం అనబడును, ఓకేనా అని ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. సో శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు. అందుకే ఇక్కడ శరీర సంబంధమైన ఇస్రాయేలు, ఆత్మ సంబంధమైన ఇస్రాయేలు అనే 2 రకాల విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఓకే,
ఓకే, శరీర సంబంధమైన ఇస్రాయేలు ఇక్కడ మనకు ఈ యూదుల సంతతికి పితరుడు, మూల పితరుడు ఎవరండి? అతని పేరేంటి? ఇక్కడ ఉందిగా లెఫ్ట్ సైడ్ టేబుల్, పేరేంటి అతని పేరు? ఇస్రాయేల్ అబ్రహం. ఎవరితో స్టార్ట్ అయింది? ఇస్రాయేల్ దేశము అబ్రహం. అబ్రహాముతో ప్రారంభమైంది, రైట్? ఓకే, సో కాబట్టి ఇంకా ఆయన అబ్రహాము దేవుని దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ పిలుపు, ఆ మాటలు, ఆ గుర్తులు, ఓకేనా? సో ఆ యొక్క సున్నతి, ఓకేనా? సో తర్వాత ఆయనకు పుట్టినటువంటి ఈ సంతానము ఇస్సాకు, యాకోబు, యోసేపు, దాని తర్వాత మరి అది ఒక దేశంగా ఇస్రాయేలు దేశం, యాకోబు పేరు తర్వాత ఇస్రాయేల్ గా మార్చడం జరిగింది కదా, అదే ఆ పేరుతోనే ఇంకా ఇస్రాయేల్ దేశంగా, నేషన్గా దేవుడు పరిగణించాడు. సో దట్ ఈస్ ద ఫిజికల్ ఇజ్రాయెల్. ఓకే, రైట్. ఇప్పుడు రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదండి స్లైడ్ లో, స్పిరిచువల్ ఇజ్రాయెల్, ఆత్మీయ ఇస్రాయెల్ ఎవరు ఎప్పుడు అని కనుక చూస్తే చిల్డ్రన్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన పుత్రులు, వాగ్దాన పుత్రులు. ఓకేనా? సో ఎవరు వీరు ఈ వాగ్దాన పుత్రులు అంటే, ఇప్పుడు మరి వాస్తవం చెప్పాలంటే మనం ఇస్రాయల్ ఏం కాదు కదండి, మనం భారతీయులము. అలాగే మరి మనము యూదులు కాదు, మరి అన్యులు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రపంచాన్ని రెండుగానే యూదులు అలాగే అన్యులు, లేక యూదేతరులు, నాన్ జూయిష్, హూ ఆర్ జెంటైల్స్. సో మనము ఈ జెంటైల్స్ కింద, అంటే అన్య జనాంగం కింద మనం వస్తున్నాం. మరి అన్య జనాంగమైనటువంటి మరి మనల్ని దేవుడు అంగీకరిస్తే మరి మన గుర్తింపు ఏంటి? ఓకే అని ఆలోచిస్తే, ఇప్పుడు మనమేమి అబ్రహాం పిల్లలమేమి మనం కాము కదా. మరి దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఎటువంటి మార్పు జరుగుతుంది? దేవుడు మనల్ని ఎలా చూస్తాడు? మన ఐడెంటిటీ ఏంటి ఆలోచిస్తే, అందుకే కొంచెం డీప్గా జాగ్రత్తగా ఆలోచించండి. సో ఇప్పుడు మనందరూ కూడా ఎవరైతే మరి యోహాను సువార్త 1:12 ప్రకారం చూస్తే, తన్ను ఎందరు అంగీకరించారో, అంటే క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో తమ సొంత దేవుడిగా, రక్షకుడిగా, ఓకే, సో వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన అక్కడ రాయబడి ఉంటారు. సో కాబట్టి మనము అన్యులైనా, లేకపోతే ఎక్కడ పుట్టినా, మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా, మనం చదువుకున్నా చదువు లేకపోయినా, మనం పేదవారమైనా ధనవంతులమైనా, ఓకే, మనం ఎక్కడ పుట్టినా కూడా దాంతో సంబంధం లేకుండా క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి, ఓకేనా, మరి దేవుని యొక్క కుటుంబంలో మనం చేరుతూ ఉన్నాం. ఓకే, గాడ్స్ ఫ్యామిలీలో. ఓకే, సో మనం ఎవరంటే వాగ్దాన పుత్రులము. ఓకే, సో కాబట్టి వాగ్దాన సంబంధులైన పిల్లలు అని కదా. వీలైతే ఆ వర్డ్ని 8th verse లో ఉన్న వర్డ్ని మీరు కూడా అండర్లైన్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనం కూడా అబ్రహాము సంతానమే. గలతీ పత్రిక 3:7 అలాగే 3:29 ప్రకారం, ప్రస్తావన చదవక్కర్లేదు, నోట్ చేసుకోండి చాలు. స్లైడ్ మీద చూస్తున్నారు కదా. సో దీని ప్రకారం చూస్తే మనం కూడా అబ్రహాముకు ఆత్మీయ సంబంధులమైనటువంటి పిల్లలమే. అంటే మనం కూడా ఇప్పుడు ఆత్మీయ ఇశ్రాయేలుగా మరి మనం కూడా పరిగణించబడుతూ ఉన్నాము. పాత నిబంధనలు అయితే కేవలము ఫిజికల్ ఇజ్రాయెల్, ఓకేనండి, భౌతికంగా ఇస్రాయేల్ దేశము లేక ఇస్రాయేలీలను మాత్రమే దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు, పరిగణించాడు. అయితే క్రొత్త నిబంధనలు ఇప్పుడు అలాగా లేదండి. క్రొత్త నిబంధనలో దేవుడేమి ఇప్పుడు ఒక పర్టికులర్ నేషన్కి, ఒక జాతికి, ఒక గోత్రానికి, ఒక కులానికి, ఒక దేశానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఓకే, సో తనను ఎందరు అంగీకరిస్తున్నారో వారందరూ కూడా ఇక దేవుని పిల్లల గుటకు, ఓకే, ఆయన అధికారం ఇచ్చాడు. వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవుతున్నారంటే దేవుని సంఘములో జాయిన్ అవుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఆత్మీయ ఇశ్రాయేలు ఎవరు అంటే విశ్వాసులే, రైట్? సంఘం, కామన్ వర్డ్ ఏంటంటే చర్చ్. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు ఇక్కడ. చర్చ్ అంటే ఏంటి? దేవుని చేత విమోచించబడినటువంటి ప్రజలు. సో కాబట్టి ఆత్మీయ ప్రజలు మనం ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయ ఇశ్రాయేలీలు, లేక మనం కూడా బై ఫెయిత్, ఓకే, విశ్వాసంతో మనం కూడా ఇప్పుడు అబ్రహాము సంతానం కిందే చేరాం. అంతేగాని అబ్రహాము సొంతంగా పుట్టిన వాళ్ళే ఆయన సంతానం అని కాదు. అర్థమవుతుంది కదండి. సో అది మనం ఇక్కడ 13 వరకు కూడా ఉన్నటువంటి వచనాల యొక్క భావం, ఈ 2 రకాల విషయాల గురించి పౌలు గారి గురించి చెప్తూ ఉన్నారు. రైట్, ఇది మీకు వివరించడం జరిగింది ముందే. ఓకే, ఇస్సాకు అలాగే ఇష్మాయేల్. ఇస్సాకు శారా ద్వారా, అబ్రహాం శారా ద్వారా మరి పొందుకున్నటువంటి కుమారుడి పేరు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. ఓకే, సో ఇది దేవుని శక్తి ద్వారా, నాట్ న్యాచురల్ ఎబిలిటీ. మనకు తెలుసు కదా, వృద్ధాప్య దశలోనే మరి దేవుడు వాగ్దానం చేస్తే ఇస్సాకు మరి శారా ద్వారా జరిగింది. కానీ ఇష్మాయేలు అనేది ఇది నాట్ గాడ్స్ ప్లాన్ ఆర్ ప్రామిస్. దిస్ ఇస్ శారాస్ ప్లాన్. ఓకేనా?
సో కాబట్టి దేవుని యొక్క వాగ్దానం కాదు. సో నాట్ చోజన్, చోజన్, నాట్ చోజన్, అది మనం చూసాం. తర్వాత ఇదే passage లో మనము ఇంకా ఇద్దరి గురించి చూస్తాం. ఇస్సాకుకు జన్మించినటువంటి యాకోబు, అలాగే ఏశావు. ఓకే, ఇక్కడ పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడింది. ఓకేనా, పెద్దవాడెవరు? ఏశావు. చిన్నవాడెవరు? యాకోబు. సో పెద్దవాడు అలాగే ఏశావు యాకోబుకి దాసుడగును. సో ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించుకుని ఏశావును ద్వేషించాను అని వ్రాయబడి ఉన్నది. రైట్. సో అది మనకు పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వర్సెస్ అక్కడ మనకి ఎగ్జాక్ట్లీ పౌలు గారు వాటిని కోట్ చేస్తున్నారు. సో ఇది ఎలాగంటే మరి దేవుని ప్రణాళిక అంతే. వి కెనాట్ క్వశ్చన్ గాడ్స్ ప్లాన్ కదండి. సో అంటే దేవుడు ఎవరిని ఎలా ఉంచాలి, ఎలా చేయాలి అనేది ఆయన చూస్ చేసుకునే క్రమం. అందుకే ఇక్కడ నేను ఇచ్చిన టైటిల్ సార్వభౌమాధికారం. ఆయన అధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని ఎలా చేయాలి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో దేవుని అధికారం అనేది మనకు స్పష్టంగా గాడ్స్ సావరిన్ చాయిస్. సో దేవుడు తన సార్వభౌమాధికారంలో కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకుంటారు. ఓకే, మరి ఈ ఎంపిక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, దేవుని ఏర్పాటు. వీలైతే మీరు పదవచనం మధ్యలో ఉంటుందండి ఆ పదాలు, వీలైతే 2 words అండర్లైన్ చేయండి. ఏర్పాటు అనేది ఒకటి, దేవుని సంకల్పము అనేది రెండు పదాలు అక్కడ ఉన్నాయి. ఓకే, ఇట్స్ గాడ్స్ ప్లాన్ ఆర్ గాడ్స్ ఎలక్షన్, లేక గాడ్స్ చూసింగ్. ఓకేనా. సో ఇది ఎలాగంటే కొంతమంది తప్పుగా అనుకుంటారు, మనం చేసే క్రియలను బట్టి దేవుడు మనల్ని ఎన్నుకుంటాడేమో అనుకుంటారు కదా. నో, మన క్రియలు బట్టి కాదండి. ఓకే, ఇక్కడ మనకున్న నీతిని బట్టి కూడా కాదు. ఓకే, తర్వాత కొంతమంది ఏమనుకుంటే దేవుడు కొంతమందిని మాత్రమే ఎలక్ట్ చేసి కొంతమందికి ఆయన పక్షపాతం చూపిస్తాడండి అంటారు కదా. నో, దేవుడు పక్షపాతి కాదు. గాడ్ విల్ నాట్ షో పార్షాలిటీ అనేది కూడా మన బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. సో దేవుడేమి అన్ఫేర్ గా ఉండడు, అంటే ఒకరిని ఒకలాగా చూసి ఇంకొకలాగా చూడడము. ఓకేనా, అదేమి కూడా ఉండదు. ఓకే, సో మరి ఇదంతా ఏంటి? అది ఏర్పాటు, అలాగే దేవుని సంకల్పం అంటే ఓకే, ఇది ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు కాబట్టి. సో హీ డిసైడ్స్, గాడ్ సావరెన్ చాయిస్ టు సేవ్ స్పెసిఫిక్ ఇండివిజువల్స్. ఓకేనా. సో ఆయన తర్వాత దేవుని ఏర్పాటు గురించి మనం ఆలోచిస్తే ఎఫెసీ 1:4 ఉంటుందండి. మరి జగత్తు పునాది వేయబడక మునిపే, ఓకేనా, దేవుడు మనలను ఎన్నుకొనెను లేక ఏర్పాటు చేసుకొను తన కృప ద్వారా, అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ లవ్ అండ్ మర్సీ. ఓకే, నాట్ హ్యూమన్ మెరిట్. ఇక్కడ మనం ఏదో చేశాం కాబట్టి మన గొప్పతనాన్ని చూసి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అని అనుకోవడానికి లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్ అండ్ హిస్ చాయిస్, హిస్ సావరెంటీ. ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు, ఎటువంటి నిర్ణయం అయినా ఆయన తీసుకోగలడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో కాబట్టి దేవుడేమి అన్యాయస్తుడైతే కాదు, కొంతమంది అనుకుంటూ ఉన్నట్టుగా. లేక దేవుడు ఏంటి పక్షపాతి కాదు, అంటే కొందరు అనుకుంటూ ఉంటారు దేవుడు కొంతమందిని దీవిస్తున్నాడు, మమ్మల్ని దీవించట్లేదు. ఓకే, దేవుడు వారిని దీవిస్తున్నాడు, మమ్మల్ని దీవించట్లేదు. అలాగేమీ లేదండి. ఓకే, సో దేవుడికి ఆయన పిల్లలు అందరూ సమానంగానే. అంటే మనమే, అంటే కొన్నిసార్లు మన కనుక పిల్లలు ఉంటే 2-3 వారికి పక్షపాతం చూపించే ధోరణి మనలో ఉండొచ్చేమో, భూ సంబంధమైనట్టు తల్లిదండ్రులు ఉండొచ్చేమో, కానీ పరలోకపు తండ్రిలో అది ఉండదన్నమాట. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ప్రేమించకపోవడం, ఒకరిని దీవించి ఇంకొకరిని దీవించకపోవడం. ఓకే, పక్షపాతం, పార్షాలిటీ, ఫేవరెటిజం చూపించడం అలాంటివి ఏవి దేవునిలో ఉండవు. ఆయన మరి మనిషిలాగా అన్యాయం చేయడు. ఓకే, పక్షపాతి ధోరణి ఆయనలో ఉండదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడే, అందరికీ అవకాశాలు ఇచ్చే దేవుడే, అందరికీ కృప చూపించే దేవుడే. ఓకే, సో కాబట్టి ఈజ్ నాట్ అన్జస్ట్ ఆర్ అన్ఫేర్. సో దేవుని యొక్క కృపా కనికరం అదే మనం అక్కడ చూస్తాం. సో ఒకసారి 15-16 వాక్యాలు చదవండి. 14 నుంచి చదవండి. 13 దాకా అప్పుడు చదువుకున్నాక ఇప్పుడు 14 నుంచి 16 దాకా చదవండి. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా? కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా? అట్లన్నరా? సో చూస్తున్నారు, దేవుని యందు అన్యాయం ఉందండి.
అన్యాయము లేదు, అట్లా అనరాదు అని చాలా ఖచ్చితంగా ఆయన చెప్తున్నారు. అంటే దేవునిలో అన్యాయం అనేది లేదు, లేక దేవునిలో పక్షపాత ధోరణి అనేది లేదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఆ, ఎవనిని కరుణింతును వానిని ఉమ్, కరుణి ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. ఎక్కడుంది ఈ మాట అని కనుక చూస్తే నిర్గమాకాండము 33:19 అక్కడ మీరు చూస్తున్నారుగా స్లైడ్ మీద, అది నోట్ చేసుకోవచ్చు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ కొటేషన్ ని పౌలు గారు యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుని వచ్చి దాన్ని వివరిస్తూ ఉన్నారు. ఓకే, సో అంటే దేవుడు మోషేతో చెప్పినట్టుగా నేను ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాను, ఎవరి ఎడల దయ చూపిస్తానో వారి ఎడల దయ చూపిస్తాను. ఓకే, సో ఇది అంటే ఆయన అధికారం కలిగిన దేవుడు కదా. ఓకే, సో కాబట్టి అది దాని ఉద్దేశం. అంటే అలాగన్నప్పుడు మళ్ళీ దేవుడు కొందరు దయ చూపించి కొందరు దయ చూపించకపోవడం, ఆయన పక్షపాతి అన్యాయం చేసి దేవుడు అలా మనం అర్థం చేసుకోకూడదు. ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన సమస్త సృష్టిని చేసినటువంటి సార్వభౌమాధికారి దేవుడు కాబట్టి సర్వజ్ఞాని కదండి ఆయన, ఆల్ నోయింగ్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. సో కాబట్టి హీ నోస్ వాట్ ఈస్ బెస్ట్. ఓకే, ఏది బెస్ట్, ఏది మంచి నిర్ణయం, ఓకే, ఎవరికి ఏది చేయాలి, ఓకే, ఎలా చేయాలి అని ఆయనకు పూర్తి అవగాహన, పూర్తి స్పష్టత, ఫుల్ క్లారిటీ దేవుడి దగ్గర ఉంది. ఓకేనండి. సో కాబట్టి ఇది మానవ ప్రయత్నం కాదు, కానీ అంతా కూడా మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక మేరకు ఇది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి అది మనం ఇక్కడ 15-16 వచనాల్లో చూసే విషయం. సారీ, 16 కూడా చదవండి. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే ఆగును. రైట్. సో ఇదేదో మన సొంత ప్రయత్నము, అవర్ ఎఫర్ట్, అవర్ డిజైర్డ్ ఇక్కడ కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ గాడ్స్ మర్సీ. ఓకే, సో కాబట్టి పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. సో కావలిస్తే మీరు ఆ వర్డ్ ని సర్కిల్ చేయండి, లేక అండర్లైన్ చేయండి. ఏంటి? దేవుని వలననే, ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్. సో ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలన్నా, లేక దేవుని దీవెన అతని మీదకి రావాలి అన్నా, లేక తన జీవితంలో ఒక గొప్ప కార్యం చూడాలి అన్నా, ఇది కంప్లీట్ గా దేవుని మీద అది ఆధారపడి ఉంటుంది. అందుకే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 17-18 చదవండి. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలం చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వానిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. రైట్. సో కాబట్టి ఫరో గురించి, లేఖనము ఫరో గురించి ఉంది. దానికి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా కింద మీరు చూస్తున్నారు కదా స్లైడ్ మీద. నిర్గమకాండం 4:21, నిర్గమకాండము 8:15, 8:32, 9:34. సో అక్కడ ఉన్నాయి కాబట్టి మీరు వాటిని తర్వాత అయినా కూడా మీరు పాజ్లో పెట్టుకొని, ఈ పవర్ పాయింట్ మీకు కనిపిస్తుంది కాబట్టి అవి తర్వాత నోట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఫరో విషయంలో కూడా మనం చూస్తే, ఓకే, సో అక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, నేను ఎవరిని కరుణింపగోరుదునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. ఉదాహరణకి ఫరో మరి తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు అని అక్కడ మనం చూస్తాం. అంటే ఫరో హృదయ కాఠిన్యం గురించి వ్రాయబడింది. సో దేవుని ప్రజలు మోషే వచ్చి ఇశ్రాయేలుని తీసుకెళ్ళాలి, దేవుని ప్రజల్ని ఆరాధించడానికి అని చెప్పినప్పుడు మరి ఫరో అస్సలు ఒప్పుకోలేదు. సో ఒక విధంగా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, దేవుడు కూడా అతని హృదయాన్ని కఠినం చేస్తూనే ఉంటారు. ఓకే, సో కాబట్టి ఫరో యొక్క ప్రమేయం ఉంది. అలా అట్ ద సేమ్ టైం దేవుడు కూడా అక్కడ అల్టిమేట్ గా ఆయన ఎవరి మీద కనికరం చూపించాలో అది చూపిస్తాడు, అలాగే ఎవరిని కఠినం చేయాలో ఓకే ఆయన అది జరిగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ కూడా దేవుని సార్వభౌమాధికారం, గాడ్స్ మర్సీ అండ్ జస్టిస్ రెండు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 18లో మనం చూసాం కదండి, ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును. ఓకే, అలాగే ఎవరిని కఠిన పరచగోరునో వారిని కఠిన పరచును. మర్సీ అండ్ జస్టిస్ గో టుగెదర్. సో దేవుని కనికరం ఒకవైపు, మరొక వైపు దేవుని న్యాయము. ఉదాహరణకి
మరి ఆల్ సిన్ మస్ట్ బి పనిష్డ్. సో పాపము ఎవరు చేసినా కూడా అది దానికి శిక్ష పడాల్సిందే. అది దేవుని న్యాయం కోరుతుంది, జస్టిస్. మనకు కూడా ప్రతి దేశంలో కూడా మరి న్యాయ సంబంధమైన చట్టాలు ఉంటాయి కదండి. ఇండియన్ పీనల్ కోడ్స్, IPC సెక్షన్స్ చాలా ఉంటాయి. అంటే పలాని నేరం చేసిన వాళ్ళకి ఈ శిక్ష, ఈ నేరం చేస్తే ఈ శిక్ష, అది జస్టిస్. ఓకేనా, అది న్యాయం అలాగా నిర్ణయించడం జరిగింది. సో కాబట్టి అప్పుడు ఇంకా ఆ న్యాయవాది, ఆ జడ్జ్ మెయిన్లీ ఒక వ్యక్తి ఏదైనా నేరం చేసినప్పుడు దాని తగిన శిక్షను విధించడం జరుగుతుంది. అంతేగాని నేరం చేసిన ఆ శిక్ష ఏమీ లేదులేండి, మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఏమి ఉండదు అన్నమాట. ఎక్కడ అది జరగదు ప్రపంచంలో. ఓకే, ఆల్ సిన్ మస్ట్ బి పనిష్డ్. సో పాపము శిక్షించబడవలసిందే అని దేవుని న్యాయం చెప్తుంది. అయితే దేవుని కనికరం ఏం చెప్తుంది? హీ విత్ హోల్డ్స్ డిజర్వ్డ్ ర్యాత్. అంటే మన మీద ఆయన చూపించవలసిన ఆ శిక్షను దేవుడు తప్పిస్తాడు. ఎందుకు అంటే ఆయనలో కనికరం కూడా ఉంది. సో రెండు లక్షణాలు కూడా, రెండు రకాల క్వాలిటీస్ కూడా దేవునిలో మనం చూస్తామండి. ఓకే, ఒకటి దేవుని న్యాయము దేవునిలో కనిపిస్తుంటుంది చాలా స్పష్టంగా. ఇంకా అన్యాయం ఆయన చేసే దేవుడు కాదు. ఆయన పెట్టిన రూల్స్ ఆయన బ్రేక్ చేసే దేవుడు ఏమీ కాదు. ఒకరికొకలా న్యాయం, ఇంకొక న్యాయము అలా దేవుడు చేసేవాడేం కాదు. ఖచ్చితంగా ఈజ్ గాడ్ ఆఫ్ జస్టిస్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొక వైపు చూస్తే ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మర్సీ అండ్ గ్రేస్ అండ్ కంపాషన్, కైండ్నెస్ ఆల్సో. ఆయన కనికరం కూడా చూపించే దేవుడు. సో రెండు కూడా ఆయనలో ఎప్పుడు కూడా ఈ రెండు లక్షణాలను కూడా మనం చూస్తాం. సో బికాస్ గాడ్ ఈజ్ సోవరెన్, గాడ్ హ్యాస్ దీస్ టూ క్వాలిటీస్. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేద్దామండి. 19 నుంచి 24 దాకా చదవండి. 19 to 24 చదవండి. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఎక్కను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పదువు. అవును కాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్నెందుకు ఇలాగ చేసేతవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావం చూపెట్టుకును ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతంతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్ని జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనపరచవలనని ఉన్ననేమి. రైట్, గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాం. సో దేవుడు ఏ రీతిగా ఒక కుమ్మరి వాడితో పోల్చడం జరిగింది. సో ఇక్కడ మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా, 21వ వచనం చివరిలో ఉంటుంది కదండి. సో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చెప్పడానికి ఓకే ఇంకా స్పష్టంగా ఇక్కడ ఈ యొక్క ఉదాహరణ, ఈ యొక్క ఎగ్జాంపుల్ మనకి ఇవ్వబడింది, ద పాటర్ అండ్ ద క్లే. ఇప్పుడు చూడండి, ఆ కుమ్మరి వాడు ఒక మంటి ముద్దను తీసుకుని, ఓకేనా, ఒక ముద్దనేమో ఒక షేప్ లో చేస్తాడు, ఇంకొక ముద్దనేమో ఇంకొక షేప్ లో చేస్తాడు. సో దాన్ని చేస్తున్నప్పుడు తన మైండ్ లో ఉంటుంది, ఇది దీనికోసం ఉపయోగించాలి, ఇది చిన్నదిగా చేయాలి, ఇది దీనికోసం ఉపయోగించాలి, ఇది నీళ్లు తాగడానికి ఉపయోగించాలి, మరి ఇంకొకటి పెద్ద కుండ. ఓకే, అది వేరే ఉద్దేశం కోసం అది వాడబడేది, వేరే పని కోసం. ఓకే, అలాగా ఆ కుమ్మరి వాడికి సో తన యొక్క ఆలోచన ప్రకారంగా ఆ కొండలను తయారు చేస్తాడు. కుమ్మరి వాడికి అతనికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా చేస్తాడు. సో ఇప్పుడు మరి ఆ కుమ్మరి వాడు అలా చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పండి, మరి ఆ మంటి ముద్ద నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడానికి ఆ మంటికి అధికారం ఉందండి? చెప్పండి. లేదు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు అలాగ చేయవు అని అడిగే ప్రశ్న ఆ మంటికి అధికారము లేదు. ఓకే, సో కాబట్టి ఆ కుమ్మరి వాడు తనకు నచ్చినట్టుగా తన ఆలోచన ప్రకారంగా ఇది ఎందుకోసం ఉపయోగించవలసిన పాత్ర అని ముందుగా ఆయన నిర్ణయిస్తాడు. కాబట్టి ఇంకా అలాగ అతడు చేస్తాడు. అంతేగాని ఇక మన్ను వచ్చి ప్రశ్నించడానికి, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు ఈ ఆకారంలో చేస్తున్నావు, లేకపోతే ఈ సైజులో చేస్తున్నావు అని, మరి ఇంకొక పాత్రను ఎందుకు అలాగే చేశావు ఓకే అని అడిగేటటువంటి అధికారము మంటికి లేదు.
సో ఇలా చెప్పడంలో పౌలు గారు ఏం చెప్తున్నారండి మనకు? ఓకే, ఇది మనకు అర్థం అవ్వాలంటే ఇర్మియా గ్రంథము 18కి మీరు వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు వద్దులేండి, తర్వాత మీరు ఇర్మియా గ్రంథము 18 ఒకసారి చదివితే అక్కడ కూడా ఇర్మియాతో దేవుడు ఒకసారి కుమ్మరి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ గమనించమని చెప్తాడు. సో అదంతా చెప్పిన తర్వాత ఇక మనకి అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు మనకు కుమ్మరి లాంటి వాడు. మనము ఆయన చేతిలో జిగట మన్ను, మనం మంటివారు. సో కాబట్టి మంటివారమైన మనము, ఓకే, ఇక ఆ కుమ్మరి వాడైనటువంటి దేవుణ్ణి ప్రశ్నించేంత ఆ జ్ఞానము, అధికారం మనకైతే లేదు. ఆయన ఏం చేస్తే అంతే, దట్స్ ఫైనల్. ఆయన సార్వభౌమాధికారుల దేవుడు కాబట్టి మనం ఆయన్ని ఇంకా ప్రశ్నించలేము. ఓకే, సో అందుకే గమనించండి, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు కొంతమంది దేవుణ్ణే ప్రశ్నిస్తారు. ఓకే, దేవుణ్ణి క్వశ్చన్ చేస్తారు. దేవుణ్ణే నిలదీసేంత, దేవుణ్ణే ప్రశ్నించేంత తెలివి, జ్ఞానం మనకు ఉందండి? లేదు. మనకు అర్థం కాకపోవచ్చు కొన్ని విషయాలు, బట్ వి కెనాట్ క్వశ్చన్ గాడ్, వి కెనాట్ డౌట్ గాడ్. ఓకే, వి కెనాట్ జడ్జ్ గాడ్. అర్థమవుతుంది కదండి? సో ఈ సెక్షన్లో 19 నుంచి 24లో కూడా మరి పౌలు గారు ఈ మంటి గురించి, కుమ్మరివాడు గురించి మాట్లాడుతూ, సో దేవుడు ఆయన కొన్ని పాత్రలను ఓకే కొన్నిటికి ఉపయోగిస్తాడు. కొన్ని పాత్రలు కొన్ని ఉద్దేశాల కోసం దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఓకే, సో ఆ విషయానికి వస్తే ఇంకొక అర్థం కూడా ఆయన చెప్పి 24 అంటారు, యూదులలో నుండి మాత్రమే కాక అన్య జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరిచే దేవుడు. సో కాబట్టి ఆయన కేవలము యూదులను మాత్రమే రక్షించే దేవుడు ఆయన కాదు. వాస్తవంగా దేవుడు వారిని ఎన్నుకున్నప్పటికీ కూడా అన్య జనులు కూడా ఆయన ప్రణాళికలు ఉన్నారు. సో ఆయనకు నచ్చినట్టుగా ఆయన చేయగలరు. ఓకే, వాట్ ఎవర్ హీ కెన్ డూ. సో ఆయనకు అధికారం ఉన్నది. సో మనం ఏం చేయాలంటే, మట్టి ఎలాగైతే సబ్మిట్ చేసుకుంటుందో ఆ కుమ్మరివాడి చేతిలో, అలాగ మనల్ని మనం దేవుడికి సమర్పించుకోవడం అంతే. ఓకే, మనం ప్రశ్నించే అధికారం మరి మనకు లేదు. సో ద పాటర్స్ అథారిటీ. సో కాబట్టి ఆయనకు అధికారం ఉంది. ఇక్కడ మనకు యెషయా 45:9లో నేను చెప్పిన ఇర్మియా 18 నుంచి 1 నుంచి 6 వచనాలు కూడా ఇక్కడ మనకున్నాయి. సో ఆయనకి కంప్లీట్ గా అధికారం మన మీద ఉంది. కాబట్టి కుమ్మరివాడు, సో క్రియేటర్, సో మట్టి క్రియేషన్. ఇరవై 25-26 వచనాలు చదవండి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజల కారని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవముగా దేవుడు కుమారులు వారికి పేరు పెట్టబడును అని హోషేములో ఆయన చెప్పుచున్నాడు. హోషేయ పుస్తకం కదా, పుస్తకం పేరు పాత నిబంధనలో హోషేయలో చెప్పడం జరిగింది. ఎక్కడంటే మనకు ఇక్కడ బ్రాకెట్ లో మీకు ఇస్తున్నాను, 2వ అధ్యాయము 23లోను 1వ అధ్యాయం 10లోను హోషేయ గ్రంథంలో ఆల్రెడీ అక్కడ రాయబడి ఉంది. సో ఏంటి అంటే, నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ఓకేనా, దేవుడు పేరు పెట్టాడు. అందుకే నేను చెప్పాను. సో వాస్తవంగా దేవుడేమి అన్యాయస్తుడు కాదండి. కేవలం యూదుల్ని మాత్రమే ఎన్నుకొని మిగతా వాళ్ళని దేవుడేమి పక్కన పెట్టలేదు. వీరికి మాత్రమే ప్రేమ చూపిస్తూ మిగతా వాళ్ళని ద్వేషించే దేవుడేమి ఆయన కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఎవరినైతే అంటే ఆ రోజుల్లో యూదులు ఏమనుకున్నారంటే రండి, మమ్మల్ని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు అంటే మేమే గొప్పవాళ్ళు, మేమే నీతిమంతులు, మిగతా అన్ని జనులు వాళ్ళు వేస్ట్, వాళ్ళ వ్యర్థము, ఇంకా దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తాడు, అందరూ నరకానికి వెళ్తారు అని వాళ్ళ మీద ఒక ముద్ర వేసేసి, ఇంకా చెప్పాలంటే వారి మీద చిన్న చూపు చూసేవారు. ఓకేనండి, చాలా గర్వముతో వీరు ప్రవర్తించి మాట్లాడేవారు. ఓకే, సో కాబట్టి దేవుడైతే అటువంటి యాటిట్యూడ్ కలిగిన దేవుడైతే కాదు కదండి.
ఆయన ప్రజలు కాని వారిని, అన్యజనులను సైతం దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు అందుకే ఆ రోజుల్లో మరి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ యోనా తీసుకుంటే, యోనా గ్రంథాన్ని దేవుడు యోనాని ఎక్కడికి వెళ్ళమని చెప్పాడండి? ఏ ప్రజల మధ్యకి వెళ్ళమని, సువార్త ప్రకటించమని చెప్పాడు చెప్పండి? నినివే. నినివే ప్రజలు. ఓకే, వారు ఎవరు? యూదుల, అన్యుల? చెప్పాలి. అన్యులు. అన్యులు. ఓకే, సో చాలా భయంకరమైనటువంటి క్రూరులు, మామూలు మనుషులు కూడా కాదు ఆ ఊర్లో వారు. ఓకే, నినివే ప్రాంత చాలా భయంకరమైనటువంటి నేరాలు, ఘోరాలు చేసేటటువంటి వారు. ఓకే, సో అయితే అటువంటి వారిని కూడా రక్షించాలి. వారికి కూడా రక్షణ అవసరమే, వారికి కూడా మరి పాప క్షమాపణ అవసరమే అనే ఉద్దేశంతోనే దేవుడు యోనాను పిలుచుకొని అక్కడికి వెళ్ళి ఆ సువార్త ప్రకటించమని చెప్పడం జరిగింది. చూసారా? దాని వెనుక మనకు అర్థమయ్యే విషయం ఏంటి? దేవుడు అన్య జనులను, అంటే ఆయన ప్రజలు కాని వారిని సైతం కూడా, మీరు నా ప్రజలు, మీరు కూడా రక్షణ పొందుకోవాలి, మీకు కూడా నిజమైన దేవుడు అవసరమని తెలియచెప్పేటటువంటి దేవుడు. సో దేవుని యొక్క హృదయం ఏంటో అక్కడ మరి మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క మనస్సు ఏంటో అక్కడ మరి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 వర్సెస్ చదవండి, 27 నుంచి 29 దాకా. మరియు హ్మ్. ప్రభువు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని ఏషియాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. హ్మ్. మరియు ఏషియా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి యొక్క ప్రభువు మనకు సంతానమును శేషింప చేయకపోయిన ఎడల సోదోము వలె నగుదుము, గుమ్మర్రాను పోలియుందుము అని ఇక్కడ ఈ రెండు కూడా ఆయన యెషయా చెప్పినటువంటి ప్రవచనాలను యాజ్ ఇట్ ఈస్ గా కోట్ చేస్తూ ఉన్నారు. అవి ఎక్కడున్నాయి? ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారుగా బ్రాకెట్ లో, యెషయా 10, 22, 23 నుంచి ఆయన ఈ వచనాలను పౌలు అవి రెండు ఇక్కడ కోట్ చేస్తూ చెప్తూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలు సంఖ్య సముద్రపు ఇసుక రేణుల వలె లెక్కకు మించినదైనప్పటికీ కూడా మరి శేషము రక్షణ పొందును, శేషమే రక్షింపబడును. ద రెమినెంట్, శేషమే రక్షణ పొందును. సో అంటే ఎవరైతే నిజంగా దేవుణ్ణి అంగీకరిస్తారో మరి వారు మాత్రమే రక్షణ పొందుతారు. ఓకే, సంఖ్య విస్తారంగా ఉండొచ్చేమో కానీ ఓకే మరి శేషం మాత్రమే. ఉదాహరణకి ఏలియా ప్రవక్త జీవించిన రోజుల్లో చూస్తే మరి 7,000 మంది ఆ రోజుల్లో బయలు దేవతకు వారు మొక్కక దేవుని కొరకు రోషంతో, పౌరుషంతో దేవుని కోసం వాళ్ళు ఖచ్చితంగా అలాగా నిలబడినటువంటి వారు. ఉండడానికి మాత్రం చాలా మంది ఉన్నారు, కానీ 7,000 మంది మాత్రమే రెమినెంట్ అని అక్కడ చూడొచ్చు. అలాగే యెషయా జీవించిన రోజుల్లో కూడా ఓకే మరి అక్కడ కూడా మరి కొంతమంది మాత్రమే. అలాగే బబులోనుకి చెరకు వెళ్ళిపోయారు కదండి వీళ్ళందరూ కూడా, అక్కడ కూడా మరి కొంతమంది రాజీ పడిపోయారు, కొంతమంది రకరకాలుగా మళ్ళీ తమ పాపంలోకి పడిపోయారు, జారుకున్నారు. ఓకే, సో కాబట్టి అలా కొంతమంది. అలాగే మొదటి శతాబ్దంలో తీసుకుంటే, అంటే ఆదిమ సంఘాన్ని తీసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, అక్కడ కూడా యూదులలో నుంచి క్రీస్తుని అంగీకరించిన వారు కొంతమంది, రెమినెంట్ కొంతమంది ఉన్నారు. ఓకే, సో కాబట్టి అలాగనమాట. సో ఇప్పుడు కూడా రెమినెంట్ ఎవరు? గలతీయ 6:16 ప్రకారం చూస్తే యూదులైన కావచ్చు, అన్యజనులు కావచ్చు, అంటే విశ్వాసులు, అంటే క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుడి కోసం జీవిస్తున్నటువంటి వారిని శేషము అని మనం పిలుస్తాం. ద ఫెయిత్ఫుల్ రెమినెంట్ అంటే క్రీస్తును నిజంగా అంగీకరించి క్రీస్తుని వెంబడించినటువంటి వారు. సో అటువంటి వారు, అది వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా కావచ్చు, ఇంకా బ్యాక్గ్రౌండ్తోనూ, కులముతోనూ, లేక దేశంతోనూ, భాషతోనూ, ప్రాంతంతోనూ ఇక సంబంధం లేదు. సో అటువంటి వారు రక్షించబడతారు అన్నది మనకు 27 నుంచి 29 వచనాల యొక్క సారాంశం. ఇంకా తర్వాత 30 నుంచి 32 దాకా చదవండి. చదవండి. అట్లయితే మనం ఏమందము? నీతిని విన్నాడని అన్యజనులను నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు?
వారి విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా అనేనట్లు దానిని వెంటాడిరి. ఓకే, రైట్. ఇక్కడ రెండు పోలికలు పౌలు గారు చేస్తున్నారు. ఓకే, ఒకటి అన్యజనులు, జెంటైల్స్, అలాగే ఇశ్రాయేలీయులు. ఓకే, యూదులు. మరి నీతిని వెంటాడని అన్యజనులు అంటే వాస్తవంగా వాళ్ళేమి నీతిగా జీవించాలి, నిజాయితీగా జీవించాలి, లేక నిజమైన దేవుడు తెలుసుకోవాలి, మనము ఒక దేవుని ఆజ్ఞను అనుసరించాలి అనేవి వారు ప్రవర్తించలేదు. అలాగేమి అటువంటి వారి ఉద్దేశం వారేమీ లేదు. అయినా కూడా అటువంటి వారైనా కూడా చివరికి ఏం జరిగింది? ఓకే, వారు అనగా విశ్వాస మూలమైన నీతిని వాళ్ళు పొందుకున్నారు. నిజమైన దేవుని ఎవరో తెలుసుకున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పారు కదండి, యోనా గురించి. యోనా నినివే ప్రాంతానికి వెళ్ళినప్పుడు సువార్త దేవుడి గురించి చెప్పినప్పుడు చెప్పండి, ఎటువంటి స్పందన వచ్చింది ఆ ప్రాంతంలో? చెప్పాలి. యోనా వెళ్ళి అక్కడ దేవుడి గురించి చెప్పినప్పుడు ప్రజలు ఎలా స్పందించారు? నినివే ప్రాంత ప్రజలు ఆ రోజుల్లో పశ్చాత్తాపడ్డారు. ఇంకా మిగతా వాళ్ళు గ్రూప్ లో సైలెంట్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడండి, రెస్పాన్స్ ఇవ్వండి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. అందరు కూడా తెలిసిన వారు చెప్పండి, ఇంకా ఎలా స్పందించారు, అక్కడ ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? రాజు దగ్గర నుండి మొత్తం అందరూ ఉపవాసం ఉండి. ఓకే, ఇంకా సో వారందరూ కూడా దేవుడి వైపు తిరిగారు. వారందరూ కూడా తమ పాపాలను ఒప్పుకున్నారు. అందరు కూడా పశ్చాత్తాపడ్డారు కదండి, అన్ని జనులు. ఓకే, ఇంకా ఎవరైనా చెప్పడం, ఇంకా ఏమైనా ఉందండి అక్కడ? మనుషులే కాదు, చెప్పండి, ఫిల్ ఆఫ్ ద బ్లాంక్స్. ఎవరు మనుషులే కాదు, మనుషులతో పాటుగా ఎస్, జంతువులు కూడా. సో ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ కదండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అది. సో అంటే ఇంకా వీళ్ళు అస్సలు దేవుడి వైపు తిరగరు, వీళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు అని అనుకున్న వారు కూడా. వాస్తవంగా యోనా ఏమనుకున్నాడండి? యోనా ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు కూడా అంతే, ఆ కారణం చేతనే కదా. వాళ్ళు చాలా భయంకరమైన ప్రజలు, సో వాళ్ళు చెప్పినా కూడా వినరు, మారరు అనేటటువంటి ఒక అభిప్రాయం మనకు కలిగి ఉన్నాడు కాబట్టి. సో అయితే సేమ్ ఎగ్జాక్ట్ మనం చదువుకుంటున్నామే ఇక్కడ, నీతిని వెంటాడని అన్య జనులు నీతిని, విశ్వాసమూలమైన నీతిని వాళ్ళు పొందుకున్నారు అని ఒకవైపు ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో కాబట్టి నీతిని వెంటాడకపోయినా, సో ఇప్పుడు మనము ఎఫెసీ పత్రిక 2లో మనం చూసినప్పుడు ఒక విధంగా మనము నీతిని వెంటాడకపోయినా, మనము దేవుని వెతకపోయినా ప్రభువే మనలను మన క్రియల ద్వారా కాకుండా ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందినామని మనకు ఎఫెసీ పత్రిక 2లోను ఫిలిప్పీ 3:9లో కూడా రాయబడి ఉంటుంది. ఓకే, సో ఈ 3 వచనాలు పౌలు గారు ఒక కేటగిరీ అన్యులు, దేవుని వెతకినటువంటి వారు దేవుని పొందుకున్నారు. ఓకే, రెండవదిగా ఇశ్రాయేలు సంగతి ఏంటి మరి? అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమములను వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఓకే, వారు ఎందుకు అందుకొనలేదు? దే మిస్డ్ ఇట్. వై డిడ్ దే మిస్ ఇట్? కారణం ఉంది, ఇది చదవండి ఎవరైనా. సెకండ్ బాక్స్ లో ఎందుకు కారణం ఉంది చదివి చెప్పండి. Sorted through law keeping. అంటే దేని ద్వారా వాళ్ళు ప్రయత్నం చేశారంట? క్రియల వల్ల, ధర్మశాస్త్రాన్ని పాటించి క్రియల వల్ల. థర్డ్ లైన్, ట్రస్టెడ్ ఇన్ దేర్ ఓన్ ఎఫర్ట్. ఓకే, సో వారు తమ సొంత ప్రయత్నం ద్వారా లేక ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా. పౌలు కూడా అంతే కదండి, ఈ మాటలు చెప్తున్న పౌలే ఒకప్పుడు ఎలా ఉండేవాడు? ఆయన ధర్మశాస్త్రం తూచ తప్పకుండా ఫాలో అయ్యాడు. ఓకే, చాలా తన మతం పట్ల చాలా ఆసక్తి ఆయనకుంది. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. తన సొంత ప్రయత్నముల ద్వారా ఆయన ఇది భక్తి చేయాలని అనుకున్నాడు. ఓకే, అయితే హి మిస్డ్ ఇట్. ఆయన దాన్ని పొందుకోలేకపోయాడు. ఎందుకంటే అది కేవలం ధర్మశాస్త్రం ద్వారాను తన సొంత ప్రయత్నం ద్వారా. ఓకే, అయితే మనకు రక్షణ అనేది మన సొంత ప్రయత్నం ద్వారా రాదు, అలాగే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కూడా రాదు. అది మనకి ఇక్కడ క్రాస్ రెఫరెన్స్ ఇక్కడ మెన్షన్ చేశాం కదా, రోమా 13, ఫిలిప్పీ 3:4-6. మీరు తర్వాత వాటిని మీ ఫ్రీ టైం కూడా చదవండి. సో కాబట్టి అందువలన
ఇస్రాయేల్ మిస్ అయిపోయింది, అన్యులు దాన్ని పొందుకున్నారు. ఓకే, సో దేవుణ్ణి యేసు ప్రభు రక్షకుడు మెస్సయ్య వారి మధ్యకు వచ్చాడు, తన స్వజనుల మధ్యకు వచ్చాడు, వాళ్ళు మిస్ అయిపోయారు. మరి ఎవరు కనుగొన్నారు అంటే మనం చూస్తాం, అన్యుడైనటువంటి ఆ శతాధిపతో, లేకపోతే అన్యురాలైనటువంటి ఆ కనాను స్త్రీనో, లేకపోతే మిగతా వారు అన్య జనులు, ఓకే, లేకపోతే సమరయులు, తక్కువ కులస్తులని చిన్న చూపు చూడని ఆ రోజులో చూడబడినటువంటి వారు సమరయులు, యూదులు కాని వారు, ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వారు ఆ రోజుల్లో నిజమైన దేవుడు ఎవరు వాళ్ళు తెలుసుకున్నారు, ఆ మెస్సయాన్ని వాళ్ళు కనుగొన్నారు. అర్థమవుతుందండి. సో కాబట్టి ఇక్కడ ఈ రెండు కంపారిజన్స్ ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇజ్రాయెల్స్ స్టంబ్లింగ్ అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు సైతం మాకు ధర్మశాస్త్రం తెలుసు, లేకపోతే మాకు దేవుడు చిన్నప్పటి నుంచి తెలుసు అని అలాగే చెప్పుకుంటున్నటువంటి వారు వాళ్ళు తడబడిపోయారు. వాళ్ళు ఒక చెప్పాలంటే సత్యాన్ని గ్రహించలేక పోయారు. ఓకే, సో ఇక నెక్స్ట్ వర్స్ లో మనం కనుక చూస్తే అది లాస్ట్ వర్స్ 33 చదవండి ఒకసారి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి త్రొట్టుపడిరి. రైట్, అది ఎక్కడుందంటే మనకు రాసుకోండి. అది ఎగ్జాక్ట్లీ పాత నిబంధన కొటేషన్, అంటే ఐజయా 8:14 అలాగే 28:16 ఇక్కడ ఉంది కదా బ్రాకెట్లో రెఫరెన్స్, ఇదనమాట ఈ వచ్చిన ఎగ్జాక్ట్లీ పౌలు గారు దాన్ని ఎత్తి రాశారు. సో కాబట్టి వీరు ఇంకా విశ్వాస మూలంగా కాక క్రియల మూలమైనట్టుగా వాళ్ళు జీవించారు. ఓకే, ఇంకా ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఎవరి అడ్డురాయి అడ్డుబండ? ఎవరైనా గెస్ చేసి చెప్పగలరా? ఆల్రెడీ ఆన్సర్ ఇక్కడే ఉంది, ఫస్ట్ లైన్ లో అదే ఆన్సర్. చదవండి మరి. ఆ అడ్డురాయి అడ్డుబండ ఇంగ్లీష్ లో స్టంబ్లింగ్ స్టోన్ ఎవరు? క్రైస్ట్. Christ was the stumbling blow stone. ఓకేనా? The very Messiah Israel expected became their scatter. ఓకే, ఎందుకంటే అడ్డురాయి అడ్డుబండను దేవుడు సీయోనులో స్థాపిస్తే, వారి మధ్యకి పంపిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఓకే స్థిరపరచు వాడు, కానీ వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఓకేనా? వారు అడ్డురాయి తగిలి తొట్టుపడ్డారు. ఎందుకంటే వారు ఇంకొక రకమైనటువంటి ఒక రాజు కోసం వారు ఎదురు చూస్తూ వచ్చారు. రాజకీయపరమైనటువంటి ఒక నాయకుడిగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆనాటి రోమీల ప్రజల మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేసి, ఇక ఈయన తన ఆ ఒక పార్టీ పెట్టి ఓకే ఆ పార్టీ జెండాతో ఓకే విజయాన్ని పొందుకొని ఆ సింహాసనం మీద కూర్చొని ఇక ఏవి ట్యాక్సులు విధించకుండా ఈ ప్రజలకు ఓకే చాలా హ్యాపీ రూలింగ్ ఇస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. మెస్సయ్య అంటే వారి దృష్టిలో అలా అనుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక యుద్ధ వీరుడిలాగా వస్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ మెస్సయ్య ఓకే యేసయ్య ఇంకొకలాగా, వాళ్ళేమో ఒక సింహం లాంటి వ్యక్తి కోసం చూశారు. కానీ యేసయ్య ఏమో గొర్రెపిల్లగా ఆయన వారి మధ్యకు వచ్చాడు. వారు అనుకున్నటువంటి లోక సంబంధమైనటువంటి పార్టీ ఏమీ ఆయన పెట్టలేదు. ఎవరితో ఏమి ఫైటింగ్ చేసి చంపేసి ఓకేనా, ఈయన ఏమి అక్కడ ఒక నాయకుడిగా తనను తాను గొప్ప యోధుడిగా తనతేమి ప్రూవ్ చేసుకోలేక ప్రూవ్ ఏమీ చేయలేదు ఆయన. ఓకే, తర్వాత ఇంకేంటి వాళ్ళు చేసిన పొరపాటు మిస్టేక్ తప్పిదం ఏంటంటే, వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే చాలు మేము నీతిమంతులం అయిపోతామని అనుకున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే, ద లా వాస్ ఆల్వేస్ పాయింటింగ్ టు క్రైస్ట్. గలతీ పత్రిక 3:24 కూడా మీరు దాన్ని చూడొచ్చు. ఓకే, సో ధర్మశాస్త్రము నేను మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పాను. చెప్పండి, ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని రక్షించేంత శక్తి దానికి ఉందా? చెప్పండి, ధర్మశాస్త్రము మన పాపాలను క్షమించగలదా? చెప్పాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. లేదు. ఓకే, మిగతా వారు కూడా సైలెంట్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా రెస్పాన్స్ ఇవ్వచ్చు, మీరు కూడా మాట్లాడచ్చు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. నేను అడిగిన ప్రశ్నకి మీరు రెస్పాండ్ అవ్వాలి. ఓకే, సో తర్వాత మరి ధర్మశాస్త్రానికి లేని శక్తి ఎవరికి ఉన్నది? క్రీస్తుకు.
తర్వాత ధర్మశాస్త్రం అంతా కూడా ఎవరి గురించి ప్రవచిస్తూ వచ్చింది? యేసయ్య గురించి. తర్వాత పాత నిబంధనలో మరి మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కౌంట్ చేస్తున్నారండి? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. 39. 36 ఓకే, 36 చెప్పిన వాళ్ళు మీరు ఫైన్ కట్టాలండి, ఎందుకంటే 36 కా 39. సో అవన్నీ కంఠస్థం చేశారా? అవన్నీ ఇప్పుడు అడిగితే అన్ని చెప్పగలరా? 39 ఆర్డర్ ప్రకారం చెప్పగలరా ఎవరైనా? మేబీ నెక్స్ట్ టైం. ఓకే, సో మొదటి పుస్తకం పేరేంటి పాత నిబంధనలో? ఆదికాండం. చివరి పుస్తకం పేరేంటి పాత నిబంధనలో? మలాకి. ఓకే, రైట్. సో ఆదికాండం మొదలుకొని మలాకి వరకు కూడా ఈ 39 పుస్తకాలు, ప్రతి పుస్తకంలో కూడా యేసుక్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. అయితే డైరెక్ట్ పేరు ఉండదండి, యేసుక్రీస్తు అనే ఉండదు. అయితే యేసుక్రీస్తు ఎలా రాబోతున్నాడు, ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడు, ఆ రక్షణ యొక్క అవసరత గురించి చాలా మనకున్నాయి. అవన్నీ పరోక్షంగా అక్కడ ప్రవచనాత్మకంగా దేవుడు ముందుగానే రాయించాడు. ఓకే, సో ఇశ్రాయేలీలు ఇప్పుడు చెప్పండి, దాన్ని బేస్ చేసుకుని ఇశ్రాయేలీలు ఇప్పుడు ఎక్కడ తప్పిపోయారని మీరు అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? చెప్పండి, ఎవరైనా పర్లేదు, త్వరగా మైక్ ఆన్ చేసుకుని చెప్పండి. ధర్మశాస్త్రం వారు తెలుసు కదా, వారు చిన్నప్పటి నుంచి కూడా వారు సమాజ మందిరానికి వెళ్ళి అవన్నీ వింటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే మొదటి నుంచి చెప్పడం టీచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఎక్కడ తప్పిపోయారు మరి ఇశ్రాయేలీలు? మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు? త్వరగా చెప్పండి. ఒక క్లూ ఇక్కడ ఉంది, థర్డ్ పాయింట్. ఓకే, ఈ లైన్ అన్న చదివి ఆన్సర్ ఇవ్వండి మరి. ధర్మశాస్త్రం చేయడం వల్ల నీతిమంతులంగా అవుతామని వాళ్ళు అనుకున్నారు, కానీ ధర్మశాస్త్రం అంతా క్రీస్తు వైపు చూపిస్తున్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు. అది దట్ ఈస్ ద కీ, అక్కడ ఉందన్నమాట. ఓకే, సో ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కూడా. మరి అంశానికి వస్తే పౌలు నెంబర్ 1 పర్సన్ ఆయనే చెప్పుకున్నాడు కదండి, ధర్మశాస్త్రం విషయం నేను తూచి చదవకుండా ఫిలిప్పీ 3 అని చెప్పాడు. అయితే మరి అతనికి అది రక్షణ తెచ్చిపెట్టిందా? ఓకే, నీతిని తెచ్చిపెట్టిందా? నిత్య జీవన్ తీసుకొచ్చింది? లేదు కదా. సో అయితే వాట్ దే ఫెయిల్డ్, ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే ద లా వాజ్ ఆల్వేస్ పాయింటింగ్ టు టువర్డ్స్ క్రైస్ట్ అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. సో ఈ ధర్మశాస్త్రము లేక మొదటి మోషే వ్రాసినటువంటి ఆ పంచకాండాలు కానీ లేదు, ఇన్ జనరల్ ఓకే, ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఆ 39 పుస్తకాలు కూడా పాత నిబంధనగా ఒక యూనిట్ గా తీసుకున్న అవన్నీ కూడా క్రీస్తు గురించి, భవిష్యత్తులో క్రీస్తు రాబోతున్నాడు, భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆ మెస్సయ్య, ఆ క్రీస్తే, ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనకు స్వస్థత, ఆయన ద్వారానే మనకు విడుదల. ఓకేనా, మరి ఆయన ద్వారా మనకు నిత్యం చాలా వచనాలు ఉన్నాయి. సో అవన్నీ క్రీస్తు పాయింట్అవుట్ అయ్యాయనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఓకే, సో కాబట్టి ఆ క్రీస్తుని ఓకే సియోనుకి దేవుడు ఓకే పంపించినటువంటి ఆ అడ్డు రాతిని లేక ఆ అడ్డు బండ అయినటువంటి ఆ క్రీస్తుని వాళ్ళు తగిలి తొట్టుపడ్డారు. ఓకే, క్రీస్తుని వారు అంగీకరించలేదు, క్రీస్తుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని గుర్తించలేదు చాలా మంది. ప్రభు ఆయన పుట్టినటువంటి ఊరిలోనే, బెత్లెహేము గ్రామంలోనే, లేక ఎక్కువగా పెరిగినటువంటి ఆ నజరేతులోనే, గలిలయ ప్రాంతంలోనే చాలా మంది ఓకే యేసుక్రీస్తుని మెస్సయ్యగా ఆ రోజుల్లో వారు చూడలేదు. కేవలం చాలా తక్కువ మంది మాత్రమే ఆయన్ని ఆ రోజుల్లో దేవుడిగా, మెస్సయ్యగా, రక్షకుడిగా, పాపుల రక్షకుడిగా గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసం ఉంచిన వారు చాలా తక్కువ మంది అని చెప్పచ్చు. ఈ రోజుల్లో కూడా అంతే కదండి. సో కాబట్టి వారు అనేక విషయాలు క్రీస్తు గురించి వింటూ ఉన్నప్పటికీ కూడా మరి ఆయనే నిజమైన దేవుడిని గుర్తించేవారు చాలా తక్కువ మందే ఉంటూ ఉన్నారు. ఓకే, రైట్. సో కాబట్టి ఓవరాల్ గా అది చివరి వచనాన్ని మనం చదువుకున్నాము. యూదులు ఏ రీతిగా
వారు తప్పిపోయారో ఆ విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే రైట్. సో నేను ఇప్పుడు ముగింపులోకి వచ్చేస్తున్నాను. సో ఓవరాల్ గా ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2 విషయాలు ఉన్నాయి. ఓకే, వాస్తవంగా మనం దేవుని సార్వభౌమాధికారం గురించి చెప్పుకున్నా కూడా దట్ ఈస్ రియల్. అట్ ద సేమ్ టైం హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో దేర్. మానవ బాధ్యత కూడా ఉన్నది. ఎందుకు? ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే యూదులు ఏం చేశారండి? యూదులు ప్రభువుని విశ్వాసం ఉంచారా? దేవుడైతే వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇంతకుముందు మనం చూసాం, ఆ 8 చిన్న బాక్సులు మీరు చూసారుగా, అంటే 8 రకాల ఆధిక్యతలు దేవుడు వారికి ఇచ్చాడు ముందుగానే. దాన్ని బేస్ చేసుకుని అయినా సరే వీరు మెస్సయ్యను అంగీకరించి ఉండాలి, క్రీస్తు దగ్గరికి వచ్చి ఉండాల్సింది, ఆయన నిజమైన దేవుడిని ఆయన్ని అంగీకరించి ఉండాల్సింది, ఆయన దగ్గరకు వచ్చి పాపములను ఒప్పుకోవాల్సింది. కానీ వాళ్ళు అలాగే చేయలేదు, ఆయన తిరస్కరించారు. ఇంకా చెప్పాలంటే ఆయన సిలువేయండి, ఆయన సిలువేంటి ఆ రోజులో పొద్దు పిల్లల దగ్గరికి వెళ్ళి ఇచ్చి డిమాండ్ చేశారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ రోజుల్లో కూడా చాలా మంది యూదులు, ఓకే, సో వారు ఇంకా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం లేదు. కొంతమంది మాత్రమే ప్రభు వైపు తిరిగారు, కానీ చాలా మంది యూదులు ఇంకా ఇప్పటికి కూడా ఆ యూదుల ఆచారాలు పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని వారు ఇంకా చదువుతూ ఇంకా వారి పండుగలు ఆచరించుకుంటూ ఇంకా అక్కడే ఉండిపోయారు. క్రీస్తుని చాలా మంది యూదులు ఈ రోజుల్లో కూడా అంగీకరించలేదు. సో దేవుడైతే మరి 2 విషయాలు ఇక్కడ చాలా స్పష్టం. ఓకే, ఆయనకి ఆ సార్వభౌమాధికారం ఉన్నా ఆయన అధికారం లేకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేదు. కానీ అయితే ఇంకొక విషయం కూడా వాస్తవమే, ఆయన మనకు అనేక అవకాశాలు ఇస్తున్నప్పుడు మనము దానిని గుర్తించి, ఓకే, వాటిని ఉపయోగించుకొని వాటిని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ప్రభు దగ్గరకు రావాలి, రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఓకే రైట్. సో ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మనం దేవుని సార్వభౌమాధికారము, దేవునికి సర్వముపై అధికారమున్నది, ఓకే అని చెప్పుకున్నాం కదండి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మరి దేవుని సార్వభౌమాధికారపు వెలుగులో మనం ఎలా నడుచుకోవాలో ఇక్కడ 4 బాక్సులు లేక 4 పాయింట్స్ మీరు చూస్తున్నారు కదా. నెంబర్ 1 ఎవరైనా చదవండి త్వరగా. ఫస్ట్ ఏంటి? హ్యూమిలిటీ అంటే తెలుగులో తగ్గింపు కదా, దీనత్వము. సో కాబట్టి దేవుడు సార్వభౌమాధికారం గలవాడు కాబట్టి, అంటే సర్వంపై, అంటే మనందరిపై, సృష్టిపై, ఓకే, సమస్తంపై, మనుషులపై, విశ్వాసులపై, సంఘంపై కూడా దేవుడికే అధికారం ఉంది కదా. సో కాబట్టి మొదట మనం దేవుని ఎన్నుకోలేదు, దేవుడే మొదట మనలను ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో అది మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి అది గ్రహిస్తాడోనండి, ఇక తప్పకుండా ఆ వ్యక్తి హృదయంలో ఎటువంటి ఇక గర్వానికి అహంకారమునికి ఇక చోటు ఉండదు. మరి దానికి వ్యతిరేక పదం ఏంటి? గర్వానికి అహంకారానికి వ్యతిరేక పదము తగ్గింపు, దీనత్వము లేక సాత్వికం అని కూడా పిలవచ్చు. అది ఒక వ్యక్తిలో మనకు కనిపిస్తుంది. ఈరోజు మనం కూడా దేవుని సార్వభౌమాధికారం గురించి విన్న మనం కూడా ఇక ఎలా స్పందించాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. ఓకే, మనలో ఆ యొక్క దీనత్వం అనేది మనకు కనబడాలి. సో దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇక్కడ ఉంది. ప్రస్తుతానికి టైం లేదు కాబట్టి చదివించట్లేదు. 1 కొరింథీ 4:7 తర్వాత రెండవదిగా దేవుని సార్వభౌమాధికారం వెలుగులో మనకు ఉండవలసిన ఇంకొక రెండో లక్షణం ఏంటండి? గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత గల మనస్సు. ఎఫెసీ 1:3 తర్వాత చదవండి. ఓకే, సో మనం పొందుకున్న ప్రతి ఆశీర్వాదం కూడా ఏదో మనం గొప్పవాళ్ళం కాబట్టి దేవుడు ఇచ్చాడు అలా అనుకోవడానికి లేదండి. ఓకే, సో కాబట్టి ఆయన కృప వలనే మనం ఏదైనా పొందుకున్నాం. రక్షణ కూడా ఆయన మనకి ఇది క్రియల వలన కాదు, ఇది దేవుని వరమే అని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి అలాగే మనం ఇంకా ఎలా ఉండాలంటేనండి, అన్ని విషయాల్లో గ్రాటిట్యూడ్ కలిగి, అంటే దేవుడు నాకు ఇది ఇచ్చాడు, రక్షణ కావచ్చు, దేవుడు లేక నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, లేక దేవుడు నాకు ఇది ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా ఓకే మనం ఇంకెలా జీవించాలంటే దేవుడికి కృతజ్ఞత గల హృదయంతోనే జీవించాలి. హ్యావ్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్. ఓకే, మూడవది ఏంటండి? ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇంకా మనము దేవుని యొక్క సార్వభౌమాధికారం తెలిసిన మనము ఇంకా దేవుణ్ణి ఏం చేయాలి? వర్షిప్ చేయాలి, ఆరాధన చేయాలి. ఓకే, సో అందుకే ఆరాధన చాలా ప్రాముఖ్యం. రోమా 13:33 తర్వాత చదవండి. ఇక మూడవదిగా చివరిగా ఓకే, ఇక దేవుని యందు మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసమును, భరోసాను ఉంచాలి. కాన్ఫిడెన్స్ ఓకే ఇన్ గాడ్. ఓకే, సో కాబట్టి ఇక గమనించండి,
కొన్ని ప్రాక్టికల్గా నేను ఇప్పుడు చెప్పి ముగించేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈరోజు మనం దేవుని సార్వభౌమాధికారం గురించి విన్నాం ఈ పత్రిక, ఈ అధ్యాయం అంతట్లో కదా. సో దేవుని యొక్క గొప్పతనం, దేవుని సార్వభౌమాధికారం. సో మరి ఇది ఎలా అప్లై చేసుకోవాలి మన జీవితాలకి? కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని సఫరింగ్స్ గురించి వెళ్ళాల్సి ఉంటుంది. సో అయితే ఆ పరిస్థితిలో నీవు ఎలాగ దేవుడికి అప్పగించుకోవాలి? ఓకే, యూ షుడ్ బి ఏబుల్ టు సీ గాడ్స్ సావరెనిటీ ఈవెన్ ఇన్ యువర్ ఓన్ పర్సనల్ సఫరింగ్. మన యొక్క జీవితంలో ఉదాహరణకి యోబు కానీ, లేకపోతే అక్కడ యోసేపు 13 సంవత్సరాల ఆ యొక్క కష్టం గురించి కూడా మనం ఆలోచిస్తే, ఓకే, సో దాని వెనుక మనం లాస్ట్ వీకే మీకు చెప్పాను, రోమా 8:28. ఎవరైనా బైబిల్ చూడకుండా ఆ వచనాన్ని ఎవరైనా చెప్పగలరా? రోమా 8:28. ఇక్కడ క్లూ ఉంది, ఇది చదివేనా మీరు చెప్పొచ్చేమో, ట్రై చేయండి. రోమా 8:28 చాలా కీవర్డ్స్ అండి, చాలా ప్రాముఖ్యమైన వచనము, మనందరూ కూడా కంఠస్థం చేయవలసిన వచనం అది. ఎవరైనా గెస్ చేసి చెప్పగలరా ఇది చూసి? ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. ఇప్పుడు చెప్పండి మరి ఆ వచనం ఏమై ఉండొచ్చు? వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తము సమకూడి మేలు కొరకై జరిగింది. దేవుడు జరిగింది. సమస్తము సమకూడి మేలు కొరకై. ఓకే, దట్ ఇంక్లూడ్స్ సఫరింగ్, లాస్, డిస్కరేజ్మెంట్స్, బిట్రేయల్స్, ఓకే, వాట్ ఎవర్. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారం మనం చూడగలగాలి. సావరెంటీ ఇన్ సఫరింగ్ మీన్స్ అవర్ పెయిన్ ఈజ్ పర్పస్ఫుల్, నాట్ పాయింట్లెస్. సో దేవుని సార్వభౌమాధికారం ఏంటి అంటే, దేవుడు ఒక పరిస్థితి అనుమతించినా కూడా దాని వెనుక ఆయన హస్తం ఉన్నది. ఆయన ఉద్దేశం లేకుండా ఇదేమి నా జీవితంలోకి రాలేదు. దీని గుండా వెళ్ళినప్పుడు కూడా ఆయన హస్తం నాకు తోడుగా ఉంటుంది. దీన్ని నేను ముగించుకున్న తర్వాత కూడా ఒక మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. సో అల్టిమేట్లీ గాడ్ ఈజ్ ఇన్ చార్జ్. అంతే కదా, సావరెంటీ అంటే గాడ్ ఈజ్ అల్టిమేట్ ఇన్ చార్జ్. ఓకే, సో కాబట్టి మన యొక్క ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా మనం ఏం చూడగలగాలంటే దేవుని సార్వభౌమాధికారాన్ని మరి మనం చూడగలగాలి. రెండవ విషయం ఏంటంటే, ప్రాక్టికల్గా మనము ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు కూడా వీ షుడ్ బి ఏబుల్ టు సీ గాడ్స్ సావరెంటీ. ఓకే, సో కాబట్టి మనము సువార్త ప్రకటించేటప్పుడు, ఓకే, ఎందుకంటే అది దేవుని యొక్క ఆజ్ఞ కదా. సో కాబట్టి మనందరూ కూడా దేవుని సువార్త ఇతరులకు చెప్పాలి. కేవలం పాస్టర్లు మాత్రమే చెప్తారు, ఓకేనా, విశ్వాసులు మేము చెప్పాల్సిన పని లేదనుకోవడానికి లేదు. సో కొత్త నిబంధన ప్రకారము రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుని పని చెయ్యాలి అని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి, దేవునితో సహవాసం ప్రతి వ్యక్తి కూడా, ఓకే, మనం దేవుని గురించి చెప్పాలి. ఓకే, సో అయితే మనం చెప్పినప్పుడు, ఓకేనా, కొన్నిసార్లు మనం డిస్కరేజ్ అవుతూ ఉంటాం. అంటే కొంతమంది వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినట్లేదు ఏంటి, వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి, ఓకేనా, నేను చాలా మందికి చెప్తూనే ఉన్నాను కానీ చాలా మంది ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని అనుకోవచ్చేమో, మనకు కొంత బాధ కలగచ్చు. కానీ అల్టిమేట్గా యాక్సెప్ట్ గాడ్స్ సావరెంటీ ఈవెన్ ఇన్ అవర్ ఇవాంజలిజం. సో కాబట్టి అక్కడ కూడా, సో అల్టిమేట్గా ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దేవుడి వైపు తిరగాలి అంటే, లేక ఒక వ్యక్తి హృదయం మారాలి అంటే, ఆ వ్యక్తి హృదయాన్ని మార్చేది మనమా లేక దేవుడా? దేవుడు. ఒక జీవితాన్ని మార్చేది ఎవరు? పాస్టర్ గారా దేవుడా? దేవుడు. ఎవరండి? దేవుడు. దేవుడు, పాస్టర్ గారు కాదు. ఓకే, సో ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది, ఒక వ్యక్తి హృదయాన్ని మార్చేది, ఓకేనా, సువార్థికుడు పాస్టర్ గారు కాదు. మరి ఎవరైనా సరే మనం ఎవరు? కేవలం ప్రకటించే వాళ్ళు మాత్రమే, చెప్పేవారు మాత్రమే. కానీ హృదయంలో మార్పు తీసుకుని వచ్చే దేవుడు కదా. సో ఆ అధికారం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది అనే విషయాన్ని మనం గుర్తించి ఆ వ్యక్తిని దేవుడికి అప్పగించాలి. అందుకే మనం ప్రకటించి ప్రార్థన చేసి ఆ దేవుడికి అప్పగించాలి. ఇక మూడో విషయం, దేవుని యొక్క సార్వభౌమాధికారం ఏ విషయంలో చూడగలం మనం? వీ షుడ్ బి ఏబుల్ టు సీ గాడ్స్ సావరెంటీ ఇన్ యువర్ ప్రేయర్. ఓకేనా, సో కాబట్టి కొన్నిసార్లు మనము అన్ని విషయాల గురించి ప్రార్థించమని బైబిల్లో ఉంది, రైట్? సో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు, మనకు జవాబు దయచేస్తాడని కూడా బైబిల్లో మనకు ఉన్నది. అయితే మరి కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు వాడికి వెంటనే జవాబు
రాకపోవచ్చు. కొన్ని విషయాలు మనం ప్రార్థించినప్పుడు మనం అడిగినవి అడిగినట్లుగా మనకు జవాబు రాకపోవచ్చు. మనం ఏమనుకుంటామంటే, నేను దీనికోసం ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు ఇలాగే నాకు జవాబు ఇవ్వాలి, ఈ టైంలోనే ఇవ్వాలి అని మనం అనుకుంటాం కదండి. అయితే అన్నిసార్లు అలాగే జరగదు. అప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్స్ సోవరెంటీ. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను పలాని విషయంలో, పలాని వ్యక్తి గురించి, లేక పలాని విషయం గురించి, కాబట్టి ఈ విషయంలో నా యొక్క సొంత ఇష్టం కాదు, లేక ప్రభు చెప్పినట్టుగా గెత్సెమనే తోటలో నా యొక్క ఇష్టం కాదు, కానీ ప్రభువా మీ చిత్తమే. ఓకే, సో మీకు తెలుసు బెస్ట్ ఏంటో. ఓకేనా? సో ఎప్పుడు ఏది చేయాలో నా జీవితం నీకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని మీకే అప్పగించేస్తున్నాను తండ్రి అని ఆ విషయాన్ని ప్రభుకి అప్పగించి మనం కొంచెం రిలాక్స్డ్ అవ్వడం మనం నేర్చుకోవాలి. లేదంటే మనం డిస్కరేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రార్థనలు కూడా ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని చూడగలగాలి. ఇక తర్వాత ఇంకా ఏ విషయాల్లో అప్లై అవుతుందంటేనండి, దేవునికి సార్వభౌమాధికారం మీ కెరియర్, మీ జాబ్, స్టడీస్ చేస్తుంటే స్టడీస్లో, మీరు ఎంప్లాయీ అయితే మీ ఎంప్లాయ్మెంట్ జాబ్లో, లేదు బిజినెస్ చేసే వాళ్ళైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్లో. ఓకే, సో లైక్ మినిస్ట్రీ చేసేవారైతే మీ మినిస్ట్రీలో, మీ ఫ్యామిలీ, ఓకే, మీ భవిష్యత్తు, ఫ్యూచర్. ఓకే, సో కాబట్టి మన అంటే ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే డైలీ లైఫ్, మన యొక్క అనుదిన జీవితంలో, అలాగే అన్ని విషయాల్లో కూడా. ఓకేనా? సో మరి మనం దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చూడగలగాలి, గుర్తించగలగాలి. సో మరి మనం ప్రాక్టికల్గా ఏం చేయాలండి? ఓకే, కొన్ని విషయాలు మనకు అర్థం కానప్పుడు అన్నప్పుడు, నెంబర్ 1 ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ట్రస్ట్, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. సామెతలు 3:5-6 ప్రకారం మీ సౌబుద్ధి మీద మనం ఆధారపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా అన్ని విషయాల్లో దేవునికి మరి మనము విధేయులై జీవించాలి. అలాగే ఇక తర్వాత ఏం చేయాలి? వెయిట్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మందిలో మనకి సహనం ఉండదు, మనకు ఓర్పు ఉండదు. ఓకేనా? మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం, ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా ఏదో బటన్ నొక్కగానే ఓకేనా మనకి కాఫీను టీను వచ్చినట్టు దేవుడు వెంటనే ఓకేనా ఆయన పనంతా ఆపేసి ఓకేనా మన పనే విని వెంటనే రిప్లై ఇవ్వాలి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, అలా జరగదు. సో ఏం చేయాలి? వెయిట్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనండి, నిరీక్షణ ఉంచడం నేర్చుకోవాలి, కనిపెట్టడము నేర్చుకోవాలి. ఇంకా మరి ఆ టైంలో అది వేస్ట్ టైం ఏమి కాదు, వర్షిప్ చేయాలి. ఆ టైంలో ప్రార్థన చేసి జవాబు వచ్చేంత వరకు కూడా ప్రేజ్ అండ్ వర్షిప్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఓకేనా? సో అలా చేస్తున్నప్పుడు దేవుడు ఆయన సమయం మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఓకే, సో ఓవరాల్గా ఈరోజు మనం ఈ 9వ అధ్యాయంలో మొట్టమొదటిగా 11వ వచనం ఆధారం చేసుకుని దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ప్రణాళిక గురించి చూసాం. అలాగే దేవుడు ఎవరికి కృపా కనికరం చూపించాలో ఆయన చూపిస్తాడు అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ 14 and 22 వర్సెస్ బేస్ చేసుకుని చూస్తే గాడ్ ఈజ్ రైట్ టు జడ్జ్. ఓకే, ఆయన న్యాయం గల దేవుడు, అలాగే ఆయన కృప చూపించే దేవుడు. కాబట్టి మనం ఇప్పుడు విశ్వాసంతో స్పందించాలి. ఓకే, సో దేవుడు ఎప్పుడు తన ప్రజలను శేషంను ఆయన భద్రపరిచే దేవుడు. అదే సమయమందు దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడే. అయితే దేవుడు ఓకేనా మనల్ని పప్పెట్స్ లాగా, రోబోట్స్ లాగా చేయలేదు. దేవుడు మనకు స్వచ్ఛతాన్ని ఇచ్చాడు, ఆయన పనులు చేశాడు. కాబట్టి మనకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఓకే, సో మనం ఏ నిర్ణయం తీసుకుంటామో దానికి తగ్గట్టుగానే నిర్ణయాలు కూడా ఉంటాయి. సో కాబట్టి మనం ఇప్పుడు సరైన రీతిలో బాధ్యతను ఇప్పుడు మనము నెరవేర్చాలి, బాధ్యతాయుతంగా జీవించాలి, బాధ్యత రాహిత్యాన్ని మనం చేయకూడదు. లివ్ రెస్పాన్సిబుల్ లైఫ్. ఓకే, సో కాబట్టి క్రీస్తు ఓకే కంప్లీట్గా మనకు ఈ యొక్క అధ్యాయంలో ఓకేనా ఆయన కేంద్రంగా మనకు కనిపిస్తున్నాడు, అధికారం కలిగినటువంటి దేవుడిగా కనిపిస్తున్నాడు. ఓకే, ఆయన చిత్త ప్రకారంగా మరి మనకు ఆయన గమనిస్తున్నాడు. సో కాబట్టి దేవుని యొక్క మాట ఎన్నటికి కూడా అది విఫలము అవ్వదు. సో దేవుడు సార్వభౌమాధికారం దేవుడు కాబట్టి సమస్త మన జీవితంలో ఆయన కోరుకున్నట్టుగానే ఆయన అన్ని కూడా జరిగిస్తాడు. సో కాబట్టి మరి మనము ఆయన కుమ్మరివాడు, మనము మట్టి, మనము జిగట మన్ను. కాబట్టి మనం ఏం చేయాలి? మట్టిమైనటువంటి మనము ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన అధికారము క్రిందకు మనం రావాలి, ఆయన అధికారములకు మనము ఒప్పుకోవాలి. నో డౌట్ అబౌట్ దట్. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఆయన భద్రపరిచే దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క బాధ్యత ఎంత అయితే ఉన్నదో మన జీవితంలో, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో కాబట్టి మన జీవితంలో ఒకసారి వాటిని స్వపరీక్ష మరి మనం చేసుకొని
ఓకేనా? ఎవరికి వారుగా మనం ఎప్పటికప్పుడు ఒక వాక్యం విన్నప్పుడు లేక ఇలాంటి బైబిల్ స్టడీ పార్టిసిపేట్ చేసిన వెంటనే వినేసి వెళ్ళిపోయేది మాత్రమే కాదు, చివరిలో పర్సనల్ రిఫ్లెక్షన్, ఎవరికి వారుగా వేసుకునేటటువంటి కొన్ని ప్రశ్నలు మనకు ఉంటాయి. మరి డు ఐ ట్రూలీ ట్రస్ట్ గాడ్స్ సావరెంటీ? ఓకే, సో ఈవెన్ వెన్ లైఫ్ డజంట్ మేక్ సెన్స్. సో కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న విషయాలు మనకు అర్థం కాకపోయినా మరి నన్ను నేను ఆ దేవుని సార్వభౌమానికి విశ్వాసం ఉంచుతున్నానా లేదా అనే ప్రశ్న మరి మనము వేసుకోవాలి. ఓకే, నా సొంత ప్రయత్నం మీద నేను నిలబడి ఆధారపడి ఉన్నానా లేక ఆయన కృప మీద ఆధారపడుతూ ఉన్నానా? సో ఇలాంటి కొన్ని ప్రశ్నలు వేసుకుని ఓకే, సో మనం ఏం చేయాలి? ఇక దేవుడు కోరుకున్నట్టుగా ఆయన మరి చిత్తానుసారంగా మరి మనము వాటిని మన జీవితంలోకి ఆవరించుకోవాలి. సో కాబట్టి ఈరోజు విన్నటువంటి ఈ యొక్క మాటలను, ఈ యొక్క బోధన ఆధారం చేసుకొని మరి మనము ప్రార్థన చేద్దాం. సో దేవుడే మనందరికీ సహాయం చేయాలని దేవుణ్ణి అడుగుదాం. సిన్స్ గాడ్ ఈజ్ సోవరెన్, ఆ దేవుని సార్వభౌమాధికారాన్ని గురించి విన్నటువంటి మరి మనము ఇక నేను చెప్పాను కదండి, మన డైలీ లైఫ్లో మన అనుదిన జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవుని సార్వభౌమాధికారానికి మరి మనము అప్పగించుకోవాలి. అప్పుడు నిజంగా మన జీవితంలో మరి ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరుతుంది. మనకు దేవుడు అందరికీ అటువంటి కృపని ఈ రోజున అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసి ముగించుకుందామండి. ప్రార్థన ఆశీర్వాదంతో మరి మనం సెలవు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా, ఈ రోజున రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో నుంచి దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి మీరు మాకు వివరించినందుకు మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది తండ్రి మా యొక్క ప్రయత్నము లేక మా నీతి కాదు, కానీ కేవలం మీ యొక్క అనాది సంకల్పం చొప్పున మేమందరూ కూడా రక్షణ పొందుకోవడానికి, మేమందరూ కూడా మారుమనస్సు పొందుకోవడానికి, మేమందరూ కూడా క్రీస్తులో జీవించడానికి మీరే మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి అలాగే ఈ రోజున అయ్యా మరి తండ్రి విశ్వాసులుగా రక్షణ పొందిన తరువాత ఇక మేము ఏ రీతిగా బాధ్యతగా నడుచుకోవాలో ప్రభువా, ఏ రీతిగా మేము మీ విషయాల్లో స్పందిస్తూ ఉండాలో, మీకు అన్ని విషయాల్లో మా డైలీ లైఫ్లో అయ్యా మా యొక్క వ్యక్తిగత జీవితం కావచ్చు, మా యొక్క కుటుంబము, మా స్టడీస్, మా యొక్క కెరియర్, జాబ్, బిజినెస్, మినిస్ట్రీ, వాటెవర్ అన్ని విషయాల్లో కూడా కొన్ని మాకు అర్థం కాని పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు, కొన్నిసార్లు మా ప్రార్థనకు జవాబు వెంటనే రానప్పుడు లేక మరొకలాగా వచ్చినప్పుడు వీటిని అన్ని దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకుంటూ మేము ముందు కొనసాగుటకు మా అందరికీ మీరే కృపను అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. రికార్డ్ చేసిన సెషన్ పంపిస్తాం రేపు. మీరు దాని తర్వాత కూడా నెమ్మదిగా చూడండి, ప్రార్థన మరొకసారి దాన్ని వినండి. వచ్చే వారం మరి 10వ అధ్యాయాన్ని చదువుకొని ప్రార్థన పూర్వకంగా రావాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించును గాక. గుడ్ నైట్.